Great. Thanks for your response in the chat window. So let us coming to the today's demo session. So team Playwright. సో ఇప్పుడు మీరు మార్కెట్లో విన్నట్లయితే ప్లేరైట్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ ఆటోమేషన్ టూల్ రైట్ నౌ. ఎందుకు పాపులర్ అయింది అంటే బికాస్ ఆఫ్ ఓపెన్ సోర్స్. ప్లేరైట్లో వర్క్ చేయడానికి మనం ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సింప్లీ వీ కెన్ డూ ఇన్స్టాలేషన్స్ అండ్ డూ ప్రాక్టీస్. సో ఇది కంప్లీట్లీ ఓపెన్ సోర్స్ అనమాట. ఓకే, సో ఈ రోజు డెమో సెషన్లో ప్లేరైట్ సోలోగా నేర్చుకుంటే మనకి కెరియర్ ఉంటుందా, ప్లేరైట్ విత్ ఏఐ ఫీచర్స్ యూస్ చేసి మనం రెజ్యూమేలో యాడ్ చేస్తే కెరియర్లో హై ప్యాకేజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనేది చెప్పడానికి ఐ జస్ట్ ప్రిపేర్ దిస్ ఎంటైర్ పిపిటి. ఓకే, లెట్స్ గో విత్ వన్ బై వన్ ఇన్ డీటెయిల్డ్ టీమ్. సో ఇన్ కేస్ ఎవరికైనా నా వాయిస్ క్లారిటీ లేకపోయినా ఆర్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు హియర్ మీ, జస్ట్ పింగ్ మీ ఇన్ ద చాట్. Let's get into the PPT team. Just understand each and every point clearly today team. ఈ రోజు ఈ పర్టిక్యులర్ డెమో సెషన్ లో మనం మేజర్ గా నేర్చుకునే పాయింట్స్ ఏంటి అంటే ప్లేరైట్ అంటే ఏంటి, సో ప్లేరైట్ నే మనం ఎందుకు నేర్చుకోవాలి, ఓకే, అండ్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, అంటే క్యూఏ అంటే క్వాలిటీ అనలిస్ట్. సో రియల్ టైంలో టెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఏఐ అనేది ఎలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, ఈ ఎంసిపిస్ అంటే ఏంటి, క్లాడ్, ప్లేరైట్, ఎంసిపిస్ రియల్ వర్క్ లో ఎలా పనిచేస్తాయి, ప్లేరైట్ కి సంబంధించిన కొన్ని ఫీచర్స్, క్లాడ్ విత్ క్యూఏతో ఉన్న కొన్ని ఫీచర్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఈరోజు చూద్దాం. కెరియర్ రోడ్ మ్యాప్ టీమ్ నాన్ ఐటీ నుంచి క్యూఏ ఎక్స్పర్ట్ వరకు మనం ఎలా స్మార్ట్ వర్క్ చేస్తే నవ్వేడేస్ ఇప్పుడున్న మార్కెట్లో సస్టైన్ అవ్వగలము అనేది ఇన్ డీటెయిల్డ్ గా ఈ రోజు పీపీటీలో డిస్కషన్. ఓకే, టుమారో ఐ కెన్ గివ్ యూ కంప్లీట్లీ అన్ ఎగ్జాంపుల్ వర్క్ ఫ్లోస్. నౌ కమింగ్ టు హియర్ టీమ్, వాట్ ఈస్ ప్లేరైట్? ప్లేరైట్ అంటే సో సింపుల్ గా చెప్పాలి అంటే ప్లేరైట్ అనేది వన్ ఆఫ్ ది టెస్ట్ ఆటోమేషన్ టూల్ అనమాట. మార్కెట్లో చాలా టెస్ట్ ఆటోమేషన్ టూల్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ ది ఆల్ ప్లేరైట్ ఈస్ వన్ ఆఫ్ ది ఆటోమేషన్ టూల్. ఆటోమేషన్ పర్పస్ కోసం డిజైన్ చేసిన ఒక టూల్ అన్నమాట. ఇది కంప్లీట్లీ ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎవరైనా టెస్ట్ కేసెస్ డెవలప్ చేయొచ్చు, కోడ్ ని ఆప్టిమైజ్ చేయొచ్చు అండ్ రీయూస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అనదర్ టెర్మినాలజీ అంటే అనదర్ డెఫినేషన్ లో చెప్పాలి అంటే ప్లేరైట్ అనేది ఒక రోబోట్ అన్నమాట. దీన్ని ఎందుకు రోబోట్ అన్నాను అంటే మనం బేసిక్ గా బ్రౌజర్స్ ని ఓపెన్ చేయడం, సమ్ యాక్టివిటీస్ పర్ఫార్మ్ చేయడం అనేది మనం చేస్తాం. సో మనం ఎప్పుడైతే ప్లేరైట్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తామో ప్లేరైట్ విల్ డూ అవర్ యాక్టివిటీస్ డైరెక్ట్లీ. మనం చేయాల్సిన యాక్టివిటీస్ అన్ని కూడా ప్లేరైట్ అనేది బ్రౌజర్స్ లో ఎగ్జిక్యూట్ చేస్తుంది. అందుకని ఐ జస్ట్ కాల్ దిస్ ప్లేరైట్, ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ రోబోట్. Team, just make a note of all of your questions and please hold. End of the training, I can give you questions and answer section. That time you can ask the questions, I can give you the answers also. Okay, great. Now, so here I just mentioned like a playwright is a grandma. Why I said this point? సి హియర్ టీమ్, మనం ఏదైతే వర్క్ చేయాలి అనుకుంటున్నామో ప్లేరైట్ ఆటోమేటిక్ గా ఆ వర్క్ అనేది కంప్లీట్ చేస్తుంది. ఒక రోబో లాగా వర్క్ అనేది చేస్తుంది. ఎలా బ్రౌజర్ ను ఓపెన్ చేస్తుంది, బటన్స్ క్లిక్ చేస్తుంది, ఏదైనా ఫార్మ్స్ ఉంటే డేటాను ఎంటర్ చేస్తుంది, క్లిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది, బ్రౌజర్స్ ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది కూడా ఆటోమేటిక్ గా చెక్ చేస్తుంది. అందుకని ఐ జస్ట్ కాల్ దిస్ ప్లేరైట్, ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ ఎ రోబోట్. ఓకే, సో రియల్ వరల్డ్ లో అంటే మనం రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ గా తీసుకున్నామంటే ఏదైనా ఒక అప్లికేషన్ ని కన్సిడర్ చేసుకుందాం. లెట్ మీ ఓపెన్ ద క్రోమ్ బ్రౌజర్ ఆర్ ఎనీ అదర్ బ్రౌజర్ కేటగిరీస్.
బేసిక్‌గా రియల్ టైమ్‌లో టెస్టింగ్ ఎలా ఉంటుంది అంటే, ఒక ప్రొడక్ట్‌ని మార్కెట్‌కి రిలీజ్ చేస్తారు. లైక్ అమెజాన్ లాంటి ప్రొడక్ట్స్‌ని మార్కెట్‌కి రిలీజ్ చేస్తారు. సో, వన్స్ ఈ ప్రొడక్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, ద నంబర్ ఆఫ్ టెస్టర్స్ అంటే నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఈ అప్లికేషన్‌ని యూజ్ చేస్తారు. సో, నంబర్ ఆఫ్ పీపుల్ అంటే 1,00,000 పీపుల్, 2,00,000 పీపుల్ అమెజాన్ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసి ఆర్డర్స్‌ని ప్లేస్ చేస్తున్నారు అంటే, ఈ అప్లికేషన్ అనేది చాలా ప్రాపర్‌గా, స్టేబుల్‌గా వర్క్ అవ్వాలి. సో, ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా డెవలప్‌మెంటు, టెస్టింగు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. వన్స్ అయిపోయిన తర్వాతే మనకి మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తారు. సో, ఇక్కడ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ గాని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఆన్‌లైన్ షాపింగ్ అమెజాన్‌ని తీసుకోండి. సో, బిఫోర్ లాంచ్ అంటే వాళ్ళు మార్కెట్‌లోకి రిలీజ్ చేయడానికి ముందే డెవలప్‌మెంట్ అయిపోయింది, టెస్టింగ్ అయిపోయింది. సో, అన్ని చెక్స్ పాస్ అయిన తర్వాతే మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తారు. నాట్ ఓన్లీ అమెజాన్ టీమ్. ఏ ప్రొడక్ట్ తీసుకున్నా మార్కెట్‌లో ఇఫ్ యూ గో విత్ ఎనీ ప్రొడక్ట్. సో, నార్మల్ మెడిసిన్స్ కానివ్వండి, ఆర్ ప్రొడక్ట్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ కానివ్వండి, ఆర్ ఏదైనా ఆహ్, మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ ఆర్ ఫర్నిచర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైనా కూడా ఫస్ట్ దే డూ ద టెస్టింగ్. టెస్టింగ్ చేసిన తర్వాతే మార్కెట్‌కి రిలీజ్ అనేది జరుగుతుంది. సో, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ అంటే మనం సాఫ్ట్‌వేర్‌లో చేసే మేజర్ థింగ్స్ ఏంటి అంటే కొన్ని అప్లికేషన్స్ డెవలప్ చేస్తారు డెవలపర్స్ క్లయింట్ రిక్వైర్మెంట్‌ని బేస్ చేసుకొని ఆ అప్లికేషన్స్‌ని టెస్టింగ్ జేయాలి. ప్రీవియస్ డేస్‌లో ఏమయ్యేది అంటే ఓన్లీ మాన్యువల్ టెస్టింగ్ పెర్ఫార్మ్ చేసేవాళ్ళు. ఓన్లీ మాన్యువల్ టెస్టింగ్. సో, మాన్యువల్ టెస్టింగ్ వల్ల డ్రాబ్యాక్ ఏంటి అంటే నంబర్ ఆఫ్ పీపుల్స్‌ని హైర్ చేసుకోవాల్సి ఉండేది. వన్ పర్సన్‌ని హైర్ చేసుకొని మాన్యువల్ టెస్టింగ్ పెర్ఫార్మ్ చేయమంటే ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ థింగ్. సో, మాన్యువల్ టెస్టింగ్ పెర్ఫార్మ్ చేయాలంటే అట్‌లీస్ట్ 3-5 మెంబర్స్ ఉంటుంది. అండ్ ఈవెన్ ద పర్సన్ మీద మనకి డిపెండెన్సీ ఉంటుంది. ఇన్ కేస్ పర్సన్ జాబ్ లెఫ్ట్ అయిపోయారనుకోండి, మనకక్కడ వర్క్ అంతా కూడా స్టాప్ అయిపోతుంది. సో, టు అవాయిడ్ థిస్ మాన్యువల్ ఇంటరాక్షన్స్ ఎవ్రీ టైమ్ ఆటోమేషన్ అనేది మార్కెట్‌లోకొచ్చిందనమాట. సో, ఈ ఆటోమేషన్ ఏం చేస్తుందంటే, మాన్యువల్ టెస్టింగ్‌లో ఏవైతే యాక్టివిటీస్ పెర్ఫార్మ్ చేస్తామో, సేమ్ యాక్టివిటీస్‌ని మనం ఆటోమేషన్ టూల్‌కిస్తాం. ఈ ఆటోమేషన్ ఏం చేస్తుంది? హ్యూమన్ అంటే మాన్యువల్‌గా పర్సన్ ఉన్నా లేకపోయినా మనమిచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని బేస్ చేసుకొని బ్రౌజర్స్‌ని ఓపెన్ చేయడం, బ్రౌజర్‌కి వెళ్తుంది. యూఆర్ఎల్ ఓపెన్ చేయడం, సెర్చ్‌కెళ్ళి సెర్చ్ ఇన్‌పుట్ ఎంటర్ చేయడం. అండ్ దెన్ రిజల్ట్ అనేది పాపులేట్ అయిందా లేదా అనేది చెక్ చేయడం. ఈ యాక్టివిటీస్ అన్నీ ఆటోమేషన్‌లో ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి. అందుకే నౌ-ఏ-డేస్ మార్కెట్‌లో ఆటోమేషన్ టీమ్‌కి చాలా చాలా డిమాండ్. క్లియర్? సో, జస్ట్ సింప్లీ టేక్ దిస్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ టీమ్. ఆన్‌లైన్ షాపింగ్ తీసుకున్నట్లయితే అప్లికేషన్ లాంచ్ అవుతుందా? యూజర్ ఏదైనా సెర్చ్ చేసినప్పుడు సెర్చ్ రిజల్ట్ అనేది ఓపెన్ అవుతుందా లేదా? సో, ఇన్ కేస్ యాడ్ టు కార్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు అది కార్ట్‌కి యాడ్ అవుతుందా లేదా? ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆల్రెడీ టెస్టింగ్ అనేది పెర్ఫార్మ్ చేస్తుంది. సో, వాట్ ఈస్ ప్లేరైట్ అంటే ప్లేరైట్ ఈస్ వన్ ఆఫ్ ది ఆటోమేషన్ టూల్ అన్నమాట. ఈ టూల్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఓపెన్ సోర్స్ అన్నమాట లైక్ సెలీనియం. సో, బట్ ఈ ప్లేరైట్‌లో మనకి కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి కంపేర్ టు సెలీనియం. ఈ కంపారిజన్స్ కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గోయింగ్ ఫార్వర్డ్. ఎవ్రీవన్ క్లియర్ విత్ దీస్ థింగ్స్? Yes, ma'am. నెక్స్ట్ పాయింట్. బిఫోర్ గోయింగ్ టు ద మార్కెట్ ఎనాలిసిస్ టీమ్. సో, ప్లేరైట్‌లో ఉన్న మేజర్ అడ్వాన్స్డ్ అండ్ కీ ఫీచర్స్ ఏంటి? ఎందుకు ఇది మోస్ట్ పాపులర్ అయింది అంటే, ప్లేరైట్‌లో మనం క్రాస్ బ్రౌజింగ్ టెస్టింగ్ చేయొచ్చు. క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్, ఆటో వెయిట్స్ ఉంటాయి. స్టేబుల్‌గా అంటే స్టాటిక్ వెయిట్స్‌ని మనం ఫ్రీక్వెంట్‌గా డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. బిఫోర్ పర్ఫార్మింగ్ అన్ యాక్షన్ అంటే క్లిక్ చేయడానికి ముందే కొన్ని ఆటో చెక్స్ పాస్ అయిన తర్వాతే క్లిక్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేస్తుంది ప్లేరైట్‌లో. సో, దాన్నే ఆటో వెయిటింగ్ అంటారు. అండ్ మల్టిపుల్ లాంగ్వేజెస్‌కి సపోర్ట్ చేస్తుంది. సో, మనం ఇక్కడ యూఐ టెస్టింగు, ఏపీఐ టెస్టింగ్ 2 కాంబినేషన్ టెస్టింగ్ చేయొచ్చు. ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. పారలెల్ టెస్టింగ్ కూడా మనం పర్ఫార్మ్ చేయొచ్చు. లైక్ నంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్‌ని పారలెల్‌గా డిఫరెంట్ బ్రౌజర్స్‌లో ఎట్ ఏ టైమ్ మనం ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. అండ్ రిపోర్ట్స్ టీమ్ బిల్ట్ ఇన్ రిపోర్ట్స్ ఉంటాయి. అండ్ ట్రేసర్ ఉంటుంది. మనకేదైనా ఎర్రర్స్ ఉన్నప్పుడు ట్రాక్ చేయడం. సో, వీడియోస్ క్యాప్చర్ చేయటం, ఎగ్జిక్యూషన్ ఫ్లో వీడియోస్ తీసుకోవచ్చు. స్క్రీన్ షాట్ క్యాప్చర్స్ చేయొచ్చు. అండ్ అలూర్ రిపోర్ట్స్‌కి ఇంటిగ్రేషన్ చేయొచ్చు.
అల్లూర్ ఇస్ వన్ ఆఫ్ ది థర్డ్ పార్టీ టూల్. సో మనకి రిపోర్ట్ ప్రాపర్ గా క్లయింట్ అండర్స్టాండబుల్ వేలో కావాలి అంటే అలోర్స్ కి ఇంటిగ్రేషన్స్ కూడా చేయొచ్చు. ఇలాంటి చాలా అడ్వాన్స్డ్ అంటే ఏ ఉంది, కోడ్ జెన్ ఉంది. కోడ్ జెన్ మెయిన్ ఫీచర్ ఏంటంటే మనం అప్లికేషన్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నప్పుడు బ్యాక్ ఎండ్ కోడ్ రాసేస్తుంది, ఇట్ రిటర్న్ ద కోడ్. బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఏఐ మన వర్క్ చేస్తుంది, బట్ డెవలప్ చేసిన కోడ్ ప్రాపర్ గా ఉందా లేదా అని మనం చెక్ చేయాలి అంటే మన కోడింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఫ్లో ఎలా వెళ్తుంది, ఏది ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంది, ఏ ప్రాపర్టీస్ డైనమిక్ గా చేంజ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ 70% 50% మాత్రమే ఏఐ టూల్స్ హ్యాండిల్ చేయగలవు. బట్ రెస్ట్ ఆఫ్ ది థింగ్ యాజ్ పర్ ద ఫ్లోస్ వెళ్తున్నాయా లేదా అనేది మనం క్లియర్ గా చెక్ చేసుకోవాలి మన సైడ్ నుంచి. అలా చెక్ చేయాలి అంటే వి నీడ్ అంటే మనకి నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ అన్నమాట, నాట్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. క్లియర్? సో నౌడేస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్ లో ఈ రోజుల్లో ఏం జరుగుతుంది అంటే 2026 లో ఈవెన్ మా కంపెనీలో కూడా ఈవెన్ వీఆర్ వర్కింగ్ ఇన్ ద ప్రోడక్ట్ విత్ సమ్ కైండ్ ఆఫ్ పెయిడ్ లైసెన్సెస్, వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు గో విత్ ద టెస్ట్ ఆటోమేషన్ టూల్ ప్లేరైట్ కి మూవ్ ఆన్ అవుతుంది. అంటే మోడర్న్ అప్లికేషన్స్ అన్ని కూడా ప్లేరైట్ టెస్టింగ్ వైపు షిఫ్ట్ అయిపోతుంది. ఎందుకు ఇది షిఫ్ట్ అవుతుంది, అసలు దీనికి ఉన్న బెస్ట్ అడ్వాంటేజెస్ ఏంటి, సో కంపెనీస్ ఎందుకు దీన్ని చూస్ చేసుకుంటున్నారు అనేది నేను జస్ట్ డయామెట్రిక్ అండ్ చార్ట్ రిప్రజెంటేషన్ లో మీకు క్రియేట్ చేశాను. లెట్ మీ షో యూ దాట్. సీ హియర్ ద మార్కెట్ ఈస్ స్పీకింగ్ లౌడ్లీ వై ఎవ్రీ QA టీమ్ ఈస్ మూవింగ్ టు ప్లేరైట్ ఇన్ 2026. ఎందుకు వీళ్ళు ప్లేరైట్ వైపు చూస్తున్నారు ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్. మీరు ఈ రిపోర్ట్ కానీ క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే మార్కెట్ లో 45.1% ఆఫ్ QA ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజెంట్ ప్లేరైట్ ని యూజ్ చేస్తున్నారు. ఓకే, సో ఈ కాంబినేషన్ నేను చెప్పాను కదా, ఏఐ కాంబినేషన్, ఎంసిపి కాంబినేషన్ అండ్ క్లౌడ్ కాంబినేషన్స్ అని చెప్పేసి. సో 45.1% ఆఫ్ QA పీపుల్ ఆర్ యూజింగ్ దిస్ ప్లేరైట్ అండ్ 52 మిలియన్ వీక్లీ ఎన్పిఎం డౌన్లోడ్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ 12,000 ప్లస్ కంపెనీస్ లైక్ అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్, వాల్మార్ట్, ఆల్మోస్ట్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అన్ని కూడా దే ఆర్ యూజింగ్ ప్లేరైట్. ఓకే, 169 బిలియన్ టెస్ట్ ఆటోమేషన్ మార్కెట్ వాల్యూ అనమాట. సో దీన్ని మనం ఎస్టిమేట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ 10 years కి 2034. సో రైట్ నా మనం 2026 లో ఉన్నాం, 26. సో నెక్స్ట్ 4 to 7 to 8 years లోటి కంపల్సరీగా మార్కెట్ వాల్యూ అనేది 169 బిలియన్ జాబ్ మార్కెట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్స్ హియర్? Okay. So if you see in the downwards team, I just compared this playwright with the Cypress, Selenium and the playwright. సో ప్లేరైట్ ని కానీ మనం సెలీనియం తో ఇక్కడ కంపేర్ చేసుకున్నట్లయితే, సో సెలీనియం మార్కెట్ సో ఫర్ 22% 1% గా ఉంటే, సో ద ప్లేరైట్ మార్కెట్ ఇట్ ఈస్ హ్యావింగ్ 45% 1%. సో ఇక్కడ మీకు క్వశ్చన్ రావచ్చు, అనుష సెలీనియం ఓపెన్ సోర్స్, ప్లేరైట్ ఓపెన్ సోర్స్, మరి ఎందుకు ప్లేరైట్ కి మార్కెట్ ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ అ సెలీనియం? సో ఐ హ్యావ్ ఆన్సర్ ఫర్ దట్. సో సెలీనియం కంటే ఎందుకు ప్లేరైట్ బెటర్? సో కంపారిజన్స్ చేస్తే ఫస్ట్ స్పీడ్ చెక్ చేద్దాం. స్పీడ్, లెట్ మీ యూస్ సెలీనియం అండ్ ప్లేరైట్. ఈ టూ కాంబినేషన్స్ ని కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని డిఫరెన్సెస్ నేను ఇక్కడ రాస్తా అంటే జస్ట్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఫస్ట్ పాయింట్ స్పీడ్. స్పీడ్ అనేది మనకి సెలీనియంలో చాలా స్లోగా ఉంటుంది. సో ఫాస్టర్ ఎగ్జిక్యూషన్ అనేది సెలీనియంలో ఉండదు. బట్ వెన్ యూ కమ్ అక్రాస్ ద సేమ్ థింగ్ ఇన్ అ ప్లేరైట్, 42% to 50% ఫాస్టర్ దాన్ సెలీనియం. సెలీనియం ఎగ్జిక్యూషన్ తో కంపేర్ చేస్తే ప్లేరైట్ యొక్క టెస్ట్ కేసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది 42% ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి. సినారియోస్ ఇన్బిల్ట్ గా హెడ్లెస్ మోడ్ లో రన్ అయిపోతాయి.
సో స్టెబిలిటీ వచ్చేసి ఇక్కడ మనకి ఫ్లేకీ టెస్ట్ ఉంటుంది. అంటే టెస్ట్ కేసెస్ ఫ్లేకీ అంటే ఏంటి అంటే ఒక్కసారి పాస్ అవుతుంది, ఒక్కసారి ఫెయిల్ అయిపోతుంది. అండ్ ఈ ఫ్లేకీ టెస్ట్ ఏవైతే ఉన్నాయో మనకి చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అనమాట. స్టెబిలిటీ ఉండదు. ఒక్కసారి ఫెయిల్ అవుతే, ఒక్కసారి పాస్ అవుతాయి. సో ఈ ఫ్లేకీ టెస్ట్ ని మనము ప్లే రైట్ లో ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. 92% ఆల్మోస్ట్ 95% మనం టెస్ట్ కేసెస్ అనేవి స్టేబుల్ గా యూజ్ చేయొచ్చు. 90-95%. ఇక్కడ కూడా ఫ్లేకీనెస్ ఉంటుంది. బట్ వీ కెన్ రెడ్యూస్ దట్. ఎక్కువ ఫ్లేకీనెస్ కాకుండా రెడ్యూస్ చేయొచ్చు. అసలు ఫ్లేకీనెస్ అంటే ఏంటి అనుష అంటే ఎగ్జిక్యూషన్ టైం అనమాట. ఒక టెస్ట్ కేసుని తీసుకోండి ఎగ్జాంపుల్ గా, ఈ రోజు రన్ అయింది. సేమ్ టెస్ట్ కేసు మీరు రేపు రన్ చేస్తే ఫెయిల్యూర్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ రన్ చేస్తే పాస్ అయిపోతుంది. దాన్ని ఫ్లేకీ టెస్ట్ అనమాట. ఒకసారి రన్ అవుతుంది, ఒకసారి ఫెయిల్ అవుతుంది, ఒకసారి రన్ అవుతుంది, ఒకసారి ఫెయిల్. సో దీన్ని టర్మినాలజీలో చెప్పాలి అంటే ఫ్లేకీ టెస్ట్ అంటారు. అండ్ హియర్ టీమ్ సెలీనియం ని సెటప్ చేయాలంటే ఇట్ ఈస్ అ కాంప్లికేటెడ్. సో మనము ఫ్రేమ్ వర్క్ అవన్నీ కూడా మాన్యువల్ గా డిజైన్ చేసుకోవాలి. బట్ ప్లేరైట్ కి వచ్చేసి ఇట్ ఈస్ ఓన్లీ వన్ కమాండ్. మన కమాండ్ ప్రాంప్ట్ లో ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా ఫ్రేమ్ వర్క్ ఎవ్రీథింగ్ క్రియేట్ అవుతుంది. ఓన్లీ వన్ కమాండ్ ఇట్ క్రియేట్స్ ద ఫ్రేమ్ వర్క్. సో ప్లేరైట్ ని మనం ఇంకొక వర్డ్ లో కూడా ప్లేరైట్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ అ ఫ్రేమ్ వర్క్ అని కూడా కాల్ చేయొచ్చు. ఓకే. అండ్ బ్రౌజర్స్ టీమ్, ఈచ్ బ్రౌజర్ కి మనం సపరేట్ డ్రైవర్స్ అయితే మెయింటైన్ చేయాలి. బట్ ప్లేరైట్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి సపరేట్ డ్రైవర్స్ ఏం అవసరం లేదు. బిల్ట్ ఇన్ బ్రౌజర్స్ ఉంటాయి. సో లైక్ క్రోమియమ్, సఫారీ, ఫైర్ ఫాక్స్ బిల్ట్ ఇన్ బ్రౌజర్స్ ఉంటాయి. అండ్ వెయిట్ టైం తీసుకున్నాం అనుకో, మనం ఇక్కడ మాన్యువల్ స్టెప్స్ యాడ్ చేయాలి. ఇన్ కేస్ ఎక్కడైనా కంట్రోల్ లోడ్ అవ్వడానికి, పేజ్ లోడ్ అవ్వడానికి టైం పడుతుంది అనుకోండి, మాన్యువల్ గా వెయిట్ అనేది రిప్రజెంట్ చేయాలి. బట్ హియర్ ఆటో వెయిట్ ఉంటుంది. ఏపీఐ టెస్టింగ్ చేయొచ్చా యూజింగ్ సెలీనియం అంటే యూజ్ చేయొచ్చు. బట్ ఎక్స్టర్నల్ లైబ్రరీస్ అయితే కావాలి వర్క్ విత్ ఏపీఐ టెస్టింగ్. బట్ హియర్ ప్లేరైట్ లో బిల్ట్ ఇన్ ఉంటుంది. సో ఎక్స్టర్నల్ లైబ్రరీస్ కాన్ఫిగరేషన్స్ ఏం అవసరం లేదు. డైరెక్ట్ గా ఇన్బిల్ట్ ఉంటుంది. మనం ఏపీఐ టెస్టింగ్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. సో మరి ఈ సెలీనియం ఏదైతే ఉందో, ఈ సెలీనియం అప్లికేషన్ అనేది మోడర్న్ యాప్స్ అంటే మోడర్న్ అప్లికేషన్స్ లైక్ స్టాక్స్ అండ్ వెబ్ అప్లికేషన్స్, సమ్ కైండ్ ఆఫ్ గేమింగ్ అప్లికేషన్స్, వీటన్నిటికీ సెలీనియం సపోర్ట్ చేస్తుందా అంటే సపోర్ట్ చేస్తుంది. బట్ హ్యావింగ్ సమ్ స్ట్రగుల్స్. 100% ఏం సపోర్ట్ చేయదు. అండ్ ప్లేరైట్ కూడా వచ్చేసి ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ నేటివ్ సపోర్ట్ అనేది పర్ఫామ్ చేస్తుంది. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఫీచర్స్, the playwright itself it is taking a hype in the market. అండర్స్టాండింగ్. సో సెలీనియం తోనే కంపేర్ చేయాలి. ఎందుకు అంటే ఈచ్ ఆటోమేషన్ కి దాని ఫ్లేవర్స్ పర్టికులర్ టెస్ట్ ఆటోమేషన్ కి ఉంటాయి. బట్ ఎందుకు నేను సెలీనియం తోనే కంపేర్ చేస్తున్నాను అంటే సెలీనియం ఈజ్ వన్ ఆఫ్ ది ఓపెన్ సోర్స్ అనమాట. ఇట్ సింప్లీ ఓపెన్ సోర్స్. ప్లేరైట్ కూడా ఓపెన్ సోర్స్. ఆల్రెడీ మార్కెట్ లో సెలీనియం ఉంది. వై ప్లేరైట్ అంటే బికాస్ ఆఫ్ ఆల్ దీస్ అడ్వాంటేజెస్. క్లియర్? ఒక డౌట్. యా. సో ప్లేరైట్ లో మెయిన్ ఫ్రేమ్ అప్లికేషన్స్ ని టెస్ట్ చేయలేను, లైక్ డెస్క్టాప్ అప్లికేషన్స్. No. It is only a web-based applications, okay? ఓకే. Mainframe But ఇది support disadvantage. చేయడానికి సెలీనియం, నేను అందుకే దీన్ని సెలీనియం తో కంపేర్ చేశాను. నా పాయింట్ అర్థమైందా? నేను ఎందుకు దీన్ని సెలీనియం తో కంపేర్ చేశాను అంటే బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ. సో కెన్ వి డూ దిస్ పర్టిక్యులర్ టెస్టింగ్ యూజింగ్ సెలీనియం? సెలీనియం యూజ్ చేసి మెయిన్ ఫ్రేమ్స్ అప్లికేషన్స్ కానీ డెస్క్టాప్ అప్లికేషన్ టెస్టింగ్ అని పర్ఫామ్ చేయొచ్చా టీమ్? టెల్ మీ. నో. Okay. So Selenium it's only specifically designed for web applications. సో వెబ్ అప్లికేషన్స్ కి మాత్రమే ఉంది కాబట్టి ఇది ఓపెన్ సోర్స్. నా పాయింట్ అర్థమైందా? Yes, సో sir. ప్లేరైట్ Yes. ఈజ్ ఆల్సో ఓపెన్ సోర్స్. బట్ ఇది ఏ అప్లికేషన్స్ కి సపోర్ట్ చేస్తుంది? ఓన్లీ వెబ్ అండ్ ఏపీఐ. డెస్క్టాప్ సపోర్ట్ చేయదు మళ్ళీ. క్లియర్? Yes, Manisha, sir. one doubt. Yes. Hello. ఎస్ టీమ్. In Selenium, so API support, it will support API also. So we need to integrate REST API or SOAP API. So Playwright, all APIs will be supported if you have mentioned. So all
So what about API testing? So built-in libraries will be available there in Playwright. ఎస్. Okay. సో సెలీనియం లో చేయాలి అంటే మనకి ఎక్స్ట్రా లైబ్రరీ సెటప్ కావాలి, బట్ ప్లే రైట్ కి అవసరం లేదు. ఇన్బిల్ట్ కొన్ని Okay. ఫీచర్స్ యాడ్ అయి ఉంటాయి. జస్ట్ మనం కొన్ని ఫీచర్స్ ని యూజ్ చేసుకొని రిక్వెస్ట్ పంపించి రెస్పాన్స్ వ్యాలిడేట్ చేయొచ్చు. రెస్ట్ సోప్ అన్నిటికీ సపోర్ట్ చేస్తాం. ఓకే. And one more question. So yeah, what about the mobile testing? So as of now, we are using Appium ఎస్, మొబైల్ tool. So బ్రౌజర్స్ what about సపోర్ట్ చేస్తుందండి. so for in Playwright, it will be built-in is available or any other support is మొబైల్ needed for? బ్రౌజర్ కి బిల్ట్ ఇన్ అవైలబుల్ ఉంది, బట్ నేటివ్ అప్లికేషన్స్ ని టెస్టింగ్ చేయలేం మొబైల్ పాయింట్. Okay. ఓకే, నేటివ్ Okay. అప్లికేషన్ టెస్టింగ్ ఉండదు. జస్ట్ బ్రౌజర్ మొబైల్ So బ్రౌజర్ we టెస్టింగ్ అయితే need పర్ఫామ్ to చేయొచ్చు. integrate any tool in that one for Playwright to execute mobile testing. ఎనీ టూల్, యా. Okay, as of now, we are using Appium, so that's why I'm asking. See, So whether ప్లే రైట్ 100% మొబైల్ నేటివ్ అప్లికేషన్స్ కి సపోర్ట్ చెయ్యదు. ఓకే. okay, okay, ద ఫస్ట్ okay. Thank you. పాయింట్ ఏంటి అంటే ప్లే రైట్ మొబైల్ బ్రౌజర్స్ ఆటోమేట్ చేయడానికి వర్క్ అవుతుంది. Okay. మొబైల్లో మనకి క్రోమ్ బ్రౌజర్స్, ఎడ్జ్ బ్రౌజర్స్ ఉంటాయి కదా. Mm, బ్రౌజర్ టెస్టింగ్ కి సపోర్ట్ చేస్తుంది, నేటివ్ అప్లికేషన్స్ కి సపోర్ట్ చేయదు. okay, okay. Thank you. ప్లే రైట్ ని అన్ని అప్లికేషన్ కేటగిరీస్ తో కంపేర్ చేయకుండా జస్ట్ సెలీనియం తో కంపేర్ చేయండి, ఎందుకంటే సెలీనియం ఆల్రెడీ ఓపెన్ సోర్స్, అది Okay. వెబ్ సపోర్ట్ చేస్తుంది. నౌ దిస్ ఈస్ సపోర్టింగ్ ఫర్ ద అదర్ అప్లికేషన్స్. క్లియర్? Yeah, clear. Hi, Anusha. Hello. ఎస్ ఎస్, ప్లీజ్ గో అహెడ్. Hello, Anusha. ఎస్ ఎస్, ఐ కెన్ Yeah, హియర్. yeah. Small doubt for me actually. So you're saying యువర్ like వాయిస్ ఇస్ బిట్ లో ఫర్ మీ. yeah, now it's audible. Somewhat better. Tell me. Yeah. Thing is like you were saying like that wait time like in Selenium is manual interaction is required for the delay outcomes and playwright is auto wait is there. So for the script point of view, you can mention the like Selenium also you can mention like a timeout, but whereas it playwright you can mention as auto wait. So there is what is the difference between the manual and auto wait for the both Selenium and the playwright? Very good question. So see here, let us assume, okay? Okay. మనం సెలీనియం లో Hmm. జస్ట్ టాక్ అబౌట్ సెలీనియం. ఇక్కడ టెక్స్ట్ ఎంటర్ చేయాలి. అమెజాన్ సర్చ్ లోకి వచ్చేసి నేను జస్ట్ ల్యాప్టాప్స్ అని ఎంటర్ చేస్తుంది. ఓకే, Okay. ఎంటర్ చేసి ఎప్పుడైతే ఇక్కడ సర్చ్ బటన్ ని క్లిక్ చేస్తానో ఆటోమేటిక్ ఏమవుతుంది, మనకి Search start out. సర్చ్ స్టార్ట్ అవుతుంది. సర్చ్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది, పేజ్ అనేది లోడ్ అవుతుంది. కరెక్ట్? Hmm. పేజ్ అనేది లోడ్ అవుతుంది. సో పేజ్ అనేది లోడ్ అయ్యే ప్రాసెస్ అనేది ఎవ్రీ టైం సేమ్ ఉంటుందా? Depends on అది మనం డిపెండ్స్ ఉంటుంది. ఓకే, yeah. సో ఎందుకంటే లెట్ us assume. yeah. వెరీ గుడ్ క్యాచ్. ఓకే, నేను జస్ట్ ల్యాప్టాప్ ఎంటర్ చేసి సర్చ్ చేశాను. సో నాకు సర్చ్ రిజల్ట్ ఇమ్మీడియట్ గా వచ్చింది. వచ్చిన వచ్చింది. తర్వాత నేను ఈ పర్టికులర్ మెసేజ్ అనేది వెరిఫై చేయాలి. ఓకే, సో ఒక్కోసారి త్వరగా ఇక్కడ ఫ్లేకీ టెస్ట్ అనేది కమ్స్ టు ద పిక్చర్. ఫ్లేకీ టెస్ట్ అంటే ఏంటంటే ఫస్ట్ టైం ఎగ్జిక్యూషన్ లో రన్ అయింది, పేజ్ త్వరగా లోడ్ అయింది. నెక్స్ట్ టైం ఎగ్జిక్యూట్ చేస్తుంటే ఫెయిల్ అవుతుంది బికాస్ ఆఫ్ ద పేజ్ లోడింగ్ ప్రాసెస్ ఇట్ ఈస్ టేకింగ్ మచ్. అనుష ఇప్పుడు ఏం చేస్తాం? I'm just ఇది స్మాల్ ఇంటరాక్షన్ స్మాల్ డిస్టర్బెన్స్ లైక్ ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చెప్పింది నాకు అమెజాన్ గురించి. అమెజాన్ లో నార్మల్ టైం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆఫర్ లేని టైం నార్మల్ టైంలో అదర్వైజ్ పీక్ నాట్ పీక్ టైమ్స్ లో మనం ఎంటర్ చేసినప్పుడు మనం ఏదైతే టెక్స్ట్ ఎంటర్ చేసామో ఆటోమేటికల్ దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇమీడియట్ గా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సేల్ టైంలో మనం ఎంటర్ చేస్తే డిపెండ్స్ ఆన్ సర్వర్. ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ మోర్ దాన్ ఎక్కువ మంది యూజ్ చేస్తే కనుక దెన్ ఇట్ విల్ టేక్ రెస్పాన్స్ టైం వెరీ లేట్, రైట్? అంతేనా ఇంకేమైనా డిలే ఉంటుంది? వన్ థింగ్ Yeah, ఓకే, yeah. మనం రియల్ టైం టెస్టింగ్స్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ అప్లికేషన్ అనేది మనకి రిలీజ్ ఉండదు. ఫస్ట్ పాయింట్. Mhm. ఓకే, డెవలప్మెంట్ టెస్టింగ్ రెండు కామన్ గా జరుగుతూ ఉంటాయి. కరెక్ట్?
అవునండి. సో డెవలప్మెంట్ ఇది టెస్టింగ్ కామన్ గా జరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, డెవలపర్స్ డిప్లాయ్మెంట్స్ టైంలో మనకి ఎప్పుడు అప్లేకి అనేది కమ్స్ టు ద పిక్చర్ అంటే డిప్లాయ్మెంట్స్ టైంలో మనకి చాలా స్లోగా పేజెస్ అనేవి లోడ్ అవుతాయి. డెవలప్మెంట్, టెస్టింగ్ అండ్ స్టేజింగ్ టెస్టింగ్, ప్రొడక్షన్ టెస్టింగ్ అన్ని పాస్ అయితేనే మార్కెట్ కి రిలీజ్ చేస్తారు. కరెక్ట్. మార్కెట్ కి రిలీజ్ చేసినప్పుడు లోడ్ ఎక్కువ అయినప్పుడు అది దట్ ఈస్ కమ్స్ అంటే లోడ్ టెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ లోడ్ టెస్టింగ్ దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ సెక్టర్. డోంట్ క్లబ్ దిస్. ఓకే, సో మీ క్వశ్చన్ ని బేస్ చేసుకొని వెయిట్ టైమ్, ఆటో వెయిట్, సెలీనియం లో వెయిట్ టైం ఇవ్వాలి, ప్లేరైట్ లో ఆటో వెయిటింగ్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని అడిగారు. సో ఐమ్ జస్ట్ కమింగ్ టు దట్ పాయింట్. ఓకే, సో మన పేజ్ లోడింగ్ అనేది ప్రాసెస్ ఎక్కువ పడినప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, సెలీనియం లో స్లీప్ టైం అనేది యాడ్ చేస్తాం. కరెక్ట్. స్లీప్ టైం 3000 మిల్లీ సెకండ్స్ వెయిట్ చేయి, 2000 మిల్లీ సెకండ్స్ వెయిట్ చేయని యాడ్ చేస్తాం. బట్ అంటే ప్లేరైట్ లో ఏం చేస్తుందంటే జస్ట్ వెయిట్. ఓకే, ప్లేరైట్ ఆటో వెయిటింగ్ అని ఎందుకు అన్నాము అంటే ప్లేరైట్ ఈ కంట్రోల్ విజిబుల్ అయ్యిందా లేదా, సో ఇన్బిల్ట్ గా కొన్ని చెక్స్ ఉంటాయి. ఓకే, ఆ చెక్స్ అన్ని పాస్ అయితేనే ఇది వెరిఫై చేస్తుంది, లేకపోతే వెరిఫై చేయదు. దోస్ ఆర్ కమ్స్ అండర్ ఆటో వెయిటింగ్ ప్రాసెస్. ఇప్పుడు డైరెక్ట్ సెలీనియం లో ఇక్కడ టెక్స్ట్ ఎంటర్ చేసిందా, బట్ ప్లేరైట్ డైరెక్ట్ ఎంటర్ చేయదు. ఫస్ట్ ఈ టెక్స్ట్ బాక్స్ విజిబుల్ ఉందా, ఎగ్జిస్ట్ ఉందా, కనిపిస్తుందా లేదా, ఈ చెక్స్ అన్ని పాస్ అయిన తర్వాత ఇక్కడ ల్యాప్టాప్స్ అని ఎంటర్ చేస్తుంది. ఈ చెక్స్ లో ఏది ఫెయిల్ అయినా ఇక్కడ ల్యాప్టాప్స్ అని ఎంటర్ చేయదు. దట్ ఈస్ నథింగ్ బట్ ఆటో వెయిటింగ్, బికాస్ ఇట్ ఈస్ వెయిటింగ్ ఇన్సైడ్ బ్యాక్ అండ్ వెయిట్ చేస్తుంది. ఈ కంట్రోల్ టెక్స్ట్ బాక్స్ విజిబిలిటీ, ఎగ్జిస్టెన్సీ, ఎనేబిలిటీ ప్రాపర్టీస్. క్లియర్? థ్యాంక్ యూ. సో టీమ్ ప్లేరైట్ లో కూడా ఆప్షన్ ఉంది మనం అడిషనల్ వెయిట్ టైమ్స్ యాడ్ చేయడానికి. ఓకేనా, ప్లేరైట్ లో గానీ ఆప్షన్ ఉంది. బట్ నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే దీన్ని సెలీనియం తో కంపేర్ చేస్తే ఆటో వెయిట్ అని ఎందుకు అన్నారు అంటే ఇక్కడ మనం ఏదైనా యాక్టివిటీ పర్ఫామ్ చేయడానికి ముందే ప్లేరైట్ యాక్షన్స్ అన్ని చెక్ చేస్తుంది. చెక్స్ పాస్ అయితేనే డేటా ఎంటర్ చేస్తుంది. దట్ ఈస్ ప్లేరైట్. బట్ సెలీనియం అలా కాదు, మన టెక్స్ట్ పాస్ చేసిన తర్వాత సమ్ వెయిట్ టైం హార్డ్ కోడ్ చేస్తాము, థ్రెడ్ డాట్ స్లీప్ అని చెప్పి సమ్ వెయిట్ టైం అనేది ప్రొవైడ్ చేస్తాం మిల్లీ సెకండ్స్ లో. డిపెండ్స్ ఆన్ ది మన టెస్ట్ కేస్ డిపెండ్ చేసుకుని, ఆ ఎగ్జిక్యూషన్ డిపెండ్ చేసుకుని స్లీప్ టైం మనం ఇస్తాం. 10 సెకండ్స్ ఇవ్వాలా, 100 సెకండ్స్, లేదంటే 1 minute. దట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్స్. Yeah. స్పెసిఫిక్ గా ఇలానే ఇవ్వాలని ఏముండదు. డిపెండ్స్ డిపెండ్స్ ఆన్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్. మనకు ఆ టెస్ట్ కేస్ డిపెండ్ చేసుకుని మనం ఎంత కావాలో వెయిట్ టైం అంత ఇస్తాం దానికి. Yes. ఓకే. So let me continue with the demo session team. Once it is done, we can go with all of your questions one by one. Okay. Yeah, we can reduce those weights also. So just ping all of your questions in the chat window. End of this demo session, I can give you more clarity on this. Okay. సో టీమ్ ప్లేరైట్ లో ఉన్న అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏంటి అనేది ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది, అన్ని బ్రౌజర్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ బ్రౌజర్స్ అన్నిట్లో మనం 100 టెస్ట్ కేసెస్ ని విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ లో రన్ చేయొచ్చు. ఇన్ ప్యారలల్ మోడ్, ప్యారలల్ కూడా రన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్లేరైట్ లో ఉన్న అడ్వాన్స్డ్ ఫీచర్ ఏంటి అంటే ఆటో వెయిటింగ్ అనమాట. 60% ఆఫ్ ప్లేకి టెస్ట్ అనేది మనం ఇక్కడ రెడ్యూస్ చేయొచ్చు. నో మాన్యువల్ డిలేస్, మాన్యువల్ గా వెయిట్ టైమ్స్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ప్లేరైట్ లో వర్క్ చేయాలి అంటే డిఫరెంట్ టెక్నాలజీస్, మల్టీ లాంగ్వేజెస్ ఉన్నాయి, లైక్ జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్, పైథాన్, జావా, .NET. సో డిపెండ్స్ అపాన్ ది ప్రాజెక్ట్ అనమాట. ప్రాజెక్ట్ ని బేస్ చేసుకొని ఎనీ వన్ ఆఫ్ దీస్ లాంగ్వేజెస్ లో మనము ప్లేరైట్ లో టెస్ట్ కేస్ కోడ్ అనేది రాస్తాం. అండ్ ఏపీఐ యూఐ టెస్టింగ్ పాసిబిలిటీ ఉంటుంది. స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, ట్రేసింగ్ అనమాట, మినిట్స్ ట్రేసింగ్. సో మన ఎగ్జిక్యూషన్ ఫర్ ఎగ్జాంపుల్ 2 seconds లో జరిగింది అనుకోండి, ఈ 2 seconds మిల్లీ సెకండ్స్ ట్రావెలింగ్, ఫార్వర్డ్ ట్రావెలింగ్, బ్యాక్వర్డ్ ట్రావెలింగ్ మనం మాన్యువల్ గా ఇలా చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ ఎగ్జాక్ట్ గా ఎర్రర్ వచ్చింది, ఎంత టైం ట్రావెలింగ్ ప్రాసెస్ కూడా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ప్యారలల్ ఎగ్జిక్యూషన్ పాసిబుల్ అండ్ ఇన్బిల్ట్ గా HTML రిపోర్ట్ ఉంటుంది. అదర్ దాన్ HTML మనం అలూర్ రిపోర్ట్స్ కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. దిస్ ఆల్ ఆర్ ది మోస్ట్ కిల్లర్ పాయింట్స్ ఇన్ ప్లేరైట్. నెక్స్ట్ వన్ థింగ్, AI ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ QA టెస్టింగ్. సో ప్రజెంట్ ఏం జరుగుతుంది మార్కెట్ లో అంటే
కొన్ని ఏఐ టూల్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత మనం ప్లెయిన్ టెస్ట్ అంటే మాన్యువల్ టెస్ట్ కేసెస్ ఐడియా ఉన్నాయి అందరికి. మాన్యువల్ టెస్ట్ కేస్. సో మాన్యువల్ టెస్ట్ కేసెస్ ఎలా ఉంటాయి మనకి? ప్లెయిన్ ఇంగ్లీష్లో ఉంటాయి, రైట్? ప్లెయిన్ టెక్స్ట్, ప్లెయిన్ ఇంగ్లీష్ టెస్ట్ ఉంటుంది. సో మనం ప్లెయిన్ ఇంగ్లీష్ టెస్ట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫుల్ టెస్ట్ కోడ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. సో సెల్ఫ్ హీలింగ్ తీసుకుంటుంది, బగ్స్ ఫైండ్ అవుట్ చేస్తుంది, ఇన్ కేస్ మనం ఏమైనా విష్ చేసిన టెస్ట్ డేటాను జనరేట్ చేసుకుంటుంది, అండ్ ఎనలైజింగ్ ద టెస్ట్ ఫెయిల్యూర్స్ ఆల్సో. AI is doing our job, I think 50 to 60% only, team. But as a QA engineer, make sure the approaches, what approaches we are using, and the code logic అనేది డైనమిక్ అప్రోచ్ లో డెవలప్ అయిందా, లైక్ హార్డ్ కోడెడ్ వేలో జనరేట్ అయిందా అనేది మనం క్రాస్ చెక్ చేసుకొని స్మార్ట్ వర్క్ చేయాలి ఇక్కడ. సో ఇంతకు ముందు రోజుల్లో ఉన్నట్టు కంప్లీట్ హార్డ్ వర్క్ ఏం అవసరం లేదు, సింపుల్ గా సమ్ స్మార్ట్ వర్క్ చేస్తే సరిపోతుంది. బట్ ఈ స్మార్ట్ వర్క్ చేయాలి అంటే మనకి అట్లీస్ట్ మినిమం కోడింగ్ లాంగ్వేజ్ అయితే ఉండాలి. ఓకే, నెక్స్ట్. సో టీమ్, దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎంసిపి అంటే ఏంటి? సో ఎంసిపి అనేది మోడల్ టెక్స్ట్ ప్రోటోకాల్ అన్నమాట. సో దీన్ని ఆంథ్రోపిక్ కంపెనీ అనేది నవంబర్ 2024 లో రిలీజ్ చేసింది అనమాట. ఇది ఒక ఓపెన్ స్టాండర్డ్ ఉంది. ఓకే, సో ఈ ఎంసిపి ఎలా అంటే మనకి యూఎస్బి పోర్ట్ లాగా వర్క్ అవుతుంది. ఒక స్టాండర్డ్ ఏఐ టూల్స్ తో కనెక్ట్ అవ్వగలదు. ఈ ఎంసిపికి మెయిన్ పర్పస్ ఏంటి అంటే మార్కెట్ లో ఉన్న అన్ని ఏఐ టూల్స్ తో ఇది వన్ బై వన్ కనెక్ట్ అవుతుంది. అంటే బ్రౌజర్స్ కి, డేటాబేసెస్ కి, ఫైల్ సిస్టమ్స్ కి, కోడ్ ఎడిటర్స్ కి, ఎనీథింగ్. నవేడేస్ మీరు ఏ ఆటోమేషన్ చూడండి, ఎంసిపి సర్వర్స్ యాడ్ చేస్తున్నారు. ఎంసిపి సర్వర్స్. ఓకే, మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్, యూనివర్సల్ లాంగ్వేజ్ ఆఫ్ ఏఐ. సో అన్ని ఏఐ టూల్స్ తో కమ్యూనికేట్ అవ్వడానికి ఎంసిపిస్ యూజ్ చేస్తున్నారు. ఈ ఎంసిపి ఏం చేస్తుందంటే, ఈ ఎంసిపి లేని సిచ్యువేషన్ లో ఎలా ఉండిద్ది, సో విత్ ఎంసిపి ఎలా ఉంది, అండ్ మార్కెట్ ఇప్పుడు ఎలా ఉంది అనేది డిస్కస్ చేస్తుంది. బిఫోర్ ఎంసిపి ఎలా ఉండేదంటే ఈచ్ ఏఐ టూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎడిటర్స్ కి, ఐడిఈ ఎడిటర్స్ కి, ఎక్లిప్స్ కి, విజువల్ స్టూడియోస్ కి మనము ఇంటిగ్రేట్ చేయాలి ఏఐ టూల్స్ ని అనుకుంటే ఏం చేసేవాళ్ళం, సపరేట్ గా వీ కెన్ డూ ఇంటిగ్రేషన్ విత్ ఏఐ టూల్స్ అనమాట. సో సపరేట్ మాన్యువల్ ఇంటిగ్రేషన్ టీమ్ ఇట్ టేక్స్ మోర్ దాన్ 1 month. సో మనకి ఎక్కువ టైం అనేది ఇక్కడ కన్జ్యూమ్ అయిపోతుంది. మాన్యువల్ సెటప్, ఏఐ అప్డేట్స్, ఇంటిగ్రేషన్స్, ఇవన్నీ చాలా హెటిక్ వర్క్ ఉండేది. బట్ విత్ ఎంసిపి ఏం జరుగుతుంది అంటే, ఎంసిపిలో మేజర్ గా 3 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. ఈ ఎంసిపిని కానీ అబ్జర్వ్ చేసినట్లయితే మేజర్ గా 3 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఎంసిపి హోస్ట్ అన్నమాట. జస్ట్ లెట్ మీ మేక్ ఏ నోట్ హియర్ ఇన్ డీటెయిల్. 3 కేటగిరీస్ ఉంటాయి. ఈచ్ కేటగిరీ ఎలా వర్క్ అవుతుంది అనేది చెప్తాను. ద ఫస్ట్ వన్ ఈజ్ ఎంసిపి హోస్ట్. ఈ ఎంసిపి హోస్ట్ ఏం చేస్తుంది అంటే ఇది ఒక ఏఐ అప్లికేషన్ అన్నమాట. ఈ అప్లికేషన్ ఏం చేస్తుంది అంటే క్లౌడ్ డెస్క్టాప్ కానీ, క్లౌడ్ కోడ్ కానీ, కర్సర్ కానీ మీరు మార్కెట్ లో చూసినట్లయితే, లెట్ మీ షో యూ సమ్ ఆఫ్ ది ఏఐ టూల్స్. సటి మార్కెట్ లో చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి. సో మనకి నెక్స్ట్ ఐటీ కెరియర్ LMS లో ఏఐ టూల్స్ ఈజీగా కనిపిస్తాయి. లెట్ మీ షో యూ. I just want to show, I think not this one. I'm just using a Chrome application. I just want to show you because team, if you are learning something, you should aware, right? I just want to show you. సో మీరు ఈ పర్టికులర్ అప్లికేషన్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో బ్రౌజ్ టూల్స్ ఉంటుంది. ఈ బ్రౌజ్ టూల్స్ లో నెంబర్ ఆఫ్ ఏఐ టూల్స్ ఉంటాయి ఇక్కడ. అంటే కొన్ని LLM మోడల్స్, ఇవన్నీ కూడా ఏఐ టూల్స్. అంటే ChatGPT, క్లాడ్, జెమినై, పర్ప్లెక్సిటీ, కర్సర్ ఇస్ వన్ ఆఫ్ ది ఏఐడి. ఓకే, సో ఈ రోజుల్లో ఏమవుతుందంటే డెవలపర్స్ కానీ హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్ స్మార్ట్ వర్క్ చేస్తే సరిపోతుంది. LLMs కి సంబంధించిన ఏఐ టూల్స్, కోడ్ రిలేటెడ్ ఏఐస్, ఇవన్నీ
కోడింగ్ అన్నమాట. ఎవరైతే కోడింగ్ పార్ట్ లో వర్క్ చేస్తున్నారో దే కెన్ యూస్ టు వర్క్ విత్ దిస్. అండ్ హియర్ డేటా, డిజైన్, ప్రొడక్టివిటీ అండ్ అదర్స్. సో ఇలా నెంబర్ ఆఫ్ ఏఐ టూల్స్ ఉంటాయి. నేను ఎందుకు ఈ పాయింట్స్ ఇక్కడ చూపిస్తున్నాను అంటే దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, యూ షుడ్ హ్యావ్ ఇట్. ఎంసిపి హోస్ట్ అనేది ఏంటి అంటే ఒక ఏ అప్లికేషన్ అన్నమాట. ఒక ఏ అప్లికేషన్ అంటే అది ఏ అప్లికేషన్ అయినా అయి ఉండొచ్చు, లైక్ ఎదర్ క్లౌడ్ ఆర్ చాట్ జీపీటీ ఆర్ పర్ప్లెక్సిటీ, ఎనీ ఆఫ్ దీస్. నెక్స్ట్ ఎంసిపి క్లయింట్ ఉంటుంది. సో ఎంసిపి క్లయింట్ ఎవరు? ఈ క్లయింట్ వచ్చేసి టీమ్ దిస్ ఈస్ ప్రొవైడింగ్ అ కనెక్షన్ అన్నమాట. కనెక్టర్, సింపుల్ గా చెప్పాలంటే కనెక్టర్. ఎంసిపి హోస్ట్ అంటే ఏఐ టూల్స్ కి కనెక్ట్ చేయడానికి ఎంసిపి క్లయింట్స్ యూస్ చేస్తాము. సో ఎంసిపి సర్వర్ ఏంటి ఇన్ బిట్వీన్, మరి ఎంసిపి హోస్ట్ క్లయింట్ ఉంది. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం ఎంసిపి సర్వర్సే చూస్తాము. ఈ సర్వర్ ఏం చేస్తుందంటే టూల్ ని ఎక్స్పోజ్ చేస్తుంది అనమాట, మార్కెట్ కి ఎక్స్పోజ్ చేస్తే ఒక ప్రోగ్రామింగ్ రాయడానికి, అంటే ఏదో ప్లేరైట్ ఎంసిపి కానీ, డేటాబేసెస్ ఎంసిపిస్ కానీ, ఏపీఐ ఎంసిపిస్ కానీ రాయడానికి యూజ్ చేసే సర్వర్ కోడ్ అనమాట. సో ప్లేరైట్ ఎంసిపి ఎందుకు స్పెషల్? సో ప్లేరైట్ లో కూడా ఎంసిపి ఉంది టీమ్. ఇది ఎందుకు స్పెషల్ అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఐ థింక్ 2024 చివరిలో ఎంసిపి సర్వర్ ని రిలీజ్ చేశారు. అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 2024 టీమ్, ఐ థింక్ 2 years బ్యాక్ రిలీజ్ చేశారు. ఓకే, ఇది ఏఐని బ్రౌజర్ లో కంట్రోల్ చేయడానికి అలౌ చేస్తుంది అనమాట. 25+ బ్రౌజర్స్ టూల్స్, అంటే నావిగేట్ అవ్వడం, క్లిక్ చేయడం, ఫిల్ చేయడం, స్నాప్ షాట్స్ తీసుకోవడం అండ్ ఎక్సెట్రా. సో యాక్సెసిబిలిటీ ట్రీస్ వాడుతుంది, స్క్రీన్ షాట్స్ 10 to 100x ఫాస్టర్ గా మనకి రన్ అవుతుంది. ఆల్మోస్ట్ ఓపెన్ సోర్స్ ఫ్రీ ఉంటుంది. ఎన్పిఎం ప్యాకేజ్ ఒక్కటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది, లైక్ @playwright ఎంసిపి. అండ్ ఈ పర్టికులర్ ఎంసిపి వచ్చేసి మనకి క్లౌడ్ డెస్క్టాప్ తోను, కర్సర్ తోను, విజువల్ స్టూడియో, కోపైలట్స్ తో కానీ వర్క్ అవుతుంది. ఓకే, సో వీటి గురించి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను కమింగ్ క్లాసెస్ లో డీటెయిల్డ్ గా 1 by 1 అనేది డిస్కస్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఈ వర్క్ ఫ్లో ఎలా ఉంది? సో ద 2026 AI టెస్టింగ్ స్టాక్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ అ విజువల్ మేనర్. జస్ట్ అబ్జర్వ్ దిస్ మేనర్ వెరీ క్లియర్లీ. ప్రజెంట్ నేను ఇక్కడ ఉన్నాను. ఓకే, ఐఎమ్ హియర్. వాట్ ఐఎమ్ డూయింగ్? క్లౌడ్ ఏఐకి ఐఎమ్ జస్ట్ గివింగ్ అండర్స్టాండింగ్ ద ప్లాన్స్. సో ఈ ఎంసిపి ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ఎ బ్రిడ్జ్ ప్రోటోకాల్. సో ప్లేరైట్ వెళ్ళి బ్రౌజర్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రియల్ యాక్షన్స్ ని బేస్ చేసుకొని వర్క్ అనేది కంటిన్యూ చేస్తుంది. సో నేనేం చెప్తున్నానంటే టెస్ట్ ఇఫ్ కస్టమర్ కెన్ సర్చ్ ఫర్ ప్రోడక్ట్స్ ఆన్ ద వెబ్సైట్. వెబ్సైట్ లో టెస్ట్ చేస్తున్నారేమో కస్టమర్స్, చెక్ చేయమని చెప్తాను. ఇదేం చేస్తుంది? మనం ఇచ్చిన ప్లెయిన్ ఇంగ్లీష్ లో ఉన్న టెస్ట్ సినారియోని డిస్క్రైబ్ చేస్తుంది. అంటే ఎలా డిస్క్రైబ్ చేస్తుంది? ఫస్ట్ క్లౌడ్ ఏఐకి రిక్వెస్ట్ పంపిస్తుంది. ఈ రిక్వెస్ట్ ఏం చేస్తుంది? అనలైజ్ చేస్తుంది, ప్లాన్ చేస్తుంది. క్లౌడ్ ఏఐ వచ్చేసి క్లౌడ్ ఎంసిపి ప్రోటోకాల్ ని వాడి, ఇది ఎంసిపి ప్రోటోకాల్ అన్నమాట. ఈ ప్రోటోకాల్ ని వాడి ఎంసిపి సర్వర్, అంటే ప్లేరైట్ ఎంసిపి సర్వర్ తో కనెక్ట్ అయ్యి కమ్యూనికేట్ చేస్తుంది. ఇది రిక్వైర్మెంట్, ఇది మనం ప్లాన్ చేస్తున్నాము అని. సో ప్లేరైట్ యాక్చువల్ బ్రౌజర్ ప్లేరైట్ ఏం చేస్తుంది? బ్రౌజర్ ఓపెన్ చేసి కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫైనల్ రిజల్ట్ చూస్తే బ్యాక్ టు క్లౌడ్ హ్యూమన్ రీడబుల్ సమ్మరీ ఇచ్చేస్తుంది. సో ఏదైతే యాక్టివిటీస్ పర్ఫామ్ చేసిందో ఈ యాక్టివిటీస్ అన్ని కూడా మనకి రీడబుల్ ఫార్మాట్ లో బ్యాక్ టు ద ఎండ్ యూజర్ కి పాస్ చేస్తుంది. ఓకే, సో అదే ఇక్కడ మెన్షన్ చేశాను. ప్లాన్ ద టెస్ట్. ఇక్కడ క్లౌడ్ ఏం చేస్తుంది? టెస్ట్ ప్లాన్ చేస్తుంది, బ్రౌజర్ ఓపెన్ చేస్తుంది వయా ఎంసిపి అండ్ టైప్స్ ఇన్ సర్చ్ బాక్స్, చెక్ ద రిజల్ట్ అండ్ రిపోర్ట్ బ్యాక్. మళ్ళీ మనకే రిపోర్ట్ బ్యాక్ ఇస్తుంది, నేను సర్చ్ చేశాను, ఇది రిపోర్ట్ అని. సో క్లౌడ్ ప్లస్ క్యూఏ ఫీచర్ దట్ ఈస్ సేవింగ్ అ లాట్ ఆఫ్ అవర్స్ ఫర్ ద క్యూఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ ఆటోమేషన్ టీమ్. సో ఇంతకు ముందు రోజుల్లో ఆటోమేషన్ టెస్టర్స్ అంటే కంప్లీట్ గా కూర్చొని ఎలిమెంట్స్ ని ఐడెంటిఫై చేయడం అండ్ రికగ్నైజ్ చేయడం, తర్వాతే వర్క్ చేయడం లాంటివి ఉండేది. బట్ ఇప్పుడు ఈ రోజుల్లో ఏమైంది అంటే కంప్లీట్లీ స్మార్ట్ వర్క్ అన్నమాట. ఈ స్మార్ట్ వర్క్ అనేది ఎలా ఉంది అంటే జస్ట్ మనం మాన్యువల్ టెస్ట్ కేస్ ఫ్లోస్, ఎగ్జిక్యూషన్, ప్లెయిన్ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో ఆ టెక్స్ట్ ఏఐ టూల్స్ కి ఇస్తాం. ఎంసిపి యాక్టివేట్ అయిపోయి మనకి డేటా జనరేషన్స్, సెక్యూరిటీ, ఎగ్జిక్యూషన్స్ ఎవ్రీథింగ్ అనేవి ఇన్ ఫ్లో లో జరుగుతాయి.
సో ఈ క్లాడ్ అనేది ఏం చేస్తుందంటే ఇది ఆంథ్రోపిక్ వాళ్ళు డెవలప్ చేసిన ఒక అప్లికేషన్ అండి. క్యూఏ టెస్టింగ్ లో ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇంగ్లీష్ లో డిస్క్రైబ్ చేస్తాం మన రిక్వైర్మెంట్ ఏంటి అనేది మనం ప్లెయిన్ ఇంగ్లీష్ లో డిస్క్రైబ్ చేస్తాము. లేదా క్లాడ్ ఆటోమేటిక్ గా ఫిక్స్ చేస్తుంది. సెల్ఫ్ హీలింగ్ టెస్ట్ అంటే ఏదైతే మనం డిస్క్రైబ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఉందో అది ఆటోమేటిక్ గా డిస్క్రైబ్ చేసి సెలెక్టర్స్ ఎలిమెంట్స్ ని ఐడెంటిఫై చేయడం క్లౌడ్ ఆటోమేటికల్ గా ఫిక్స్ చేస్తుంది. ఓకే, సో 70%, I mean 70 to 75% selectors team it fixed automatically using this AI. ఇంత ముందు రోజుల్లో ఏదైనా ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళం, వీ కెన్ డూ ఎనాలిసిస్ మాన్యువల్లీ. వన్స్ ఎనాలిసిస్ అయిపోయిన తర్వాత టెస్టింగ్ అనేది చేసి అండ్ రీటెస్ట్ రీఎగ్జిక్యూషన్స్ చేసేవాళ్ళం. బట్ నౌ దట్ వర్క్ ఈస్ టేకింగ్ కేర్ బై AI tools. సో ఎక్స్ప్లోరేటరీ టెస్ట్ జనరేషన్ ఏం చేస్తుందంటే వెబ్సైట్ ని ఎక్స్ప్లోర్ చేసి మనం మిస్ చేసిన ఎడ్జ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అంటే టెస్ట్ లో ఇంక్లూడ్ కాకుండా ఏదైనా మిస్ చేసి ఉంటే ఆ కేటగిరీస్ అన్నిటిని కూడా గ్యాదర్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తుంది. సో దిస్ ఈస్ అ స్మార్ట్ ఫెయిల్యూర్ ఎనాలిసిస్. సో ఈ అనాలిసిస్ ఏం చేస్తుంది అంటే క్లౌడ్ సంబంధించిన కొన్ని లాగ్స్, స్క్రీన్ షాట్స్, నెట్వర్క్ లో ఎన్ని రిక్వెస్ట్లు వచ్చాయి ఇవన్నీ కూడా చూసి ఎందుకు ఫెయిల్ అయిందో సింపుల్ గా ఒక ప్లెయిన్ ఇంగ్లీష్ లో మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తుందండి. సో ఆ పర్టికులర్ మెసేజ్ ని బేస్ చేసుకొని వీ కెన్ ఫిక్స్ ద ఇష్యూ అకార్డింగ్లీ స్పీడ్ అండ్ కోడ్ రివ్యూ, టెస్ట్ డేటా జనరేషన్, సెక్యూరిటీ ప్యాటర్న్ 24/7 ప్రోగ్రామ్ మరి. సో దట్ ఈస్ అవైలబుల్ ఇన్ అ ప్లే రైట్. సో ఈ పర్టిక్యులర్ ద కోడ్ జనరేషన్. సో ఇక్కడ కోడ్ రివ్యూ అంటే ఏంటి అంటే ఏఐ టూల్ ఏదైతే ఉందో మనం డెవలప్ చేసిన కోడ్ ని రివ్యూ చేస్తుంది. రివ్యూ చేసి ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ చేయాలా, ఏదైనా కస్టమైజేషన్స్ చేయాలి అంటే ఇట్ ఈస్ రికమెండ్ టు అస్ టు డూ దట్ వే. ఓకే, సో టెస్ట్ డేటా జనరేషన్ కూడా పాసిబిలిటీ ఉంది. సో రియలిస్టిక్ గా యూజర్స్ ఏవి టైప్ ఆఫ్ డేటాని యూజ్ చేస్తున్నారు, లైక్ ఎడ్జ్ కేస్ డేటా, బౌండరీ వాల్యూస్ ఇన్స్టెడ్ గా జనరేట్ చేస్తుంది క్లౌడ్ వచ్చేసి. అండ్ సెక్యూరిటీ ప్యాటర్న్స్ వచ్చేసి రికగ్నైజ్ చేస్తుంది, లైక్ SQL ఇంజెక్షన్స్, అథెంటికేషన్ బైపాస్ సినారియోస్ అండ్ సెషన్ హైజాకింగ్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా క్లౌడ్ టేక్ కేర్ చేస్తుంది. సో 24/7 QA పెయిర్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే క్లౌడ్ ఎప్పుడు అవైలబుల్ గా ఉంటుంది. సో అది మనకి మాన్యువల్ గా హ్యూమన్స్ టైడ్ అయినట్టు వర్క్ టైడ్ అయితే ఏముండదు. సింపుల్ గా 24/7 అది అవైలబుల్ ఉంటుంది అండ్ మనకి సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా క్లౌడ్ యొక్క ఫీచర్స్. ఈవెన్ మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా రియల్ టైమ్ లో వర్క్ చేస్తుంటే అడగండి, ప్రోబబ్లీ దే ఆర్ ఎట్ టు ఇంప్లిమెంట్ దిస్ క్లౌడ్ విత్ ద automation tools. Clear? I think 2 more slides, team, not much. Okay. Here, this is a live demo I'm just giving. I just entered one prompt here, test rice and is copy API. So I just given some API prompt here. So Claude ఏం చేస్తుంది, థింక్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఎనలైజ్ చేసి ఆటోమేటిక్గా ఇలా కోడ్ రాసేస్తుంది. యాజ్ ఏ టెస్టర్ మనకి కోడ్ అర్థం కావాలి అంటే నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, అట్లీస్ట్ వి రిక్వైర్డ్ కోడింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్. ఓకే, generated by Claude. We can use that. So here team, this is the old way manual coding. Manual గా మనము కోడ్ రాయడం అండ్ ఏ వచ్చిన తర్వాత వర్క్ ఎలా ఇంప్రూవ్ అయింది. ఇంత ముందు మనం 4 to 8 hours స్పెండ్ చేస్తే టెస్ట్ కి నౌ డేస్ వీఆర్ స్పెండింగ్ 5 to 15 minutes per the test. సో 5 to 10x ఫాస్టర్ ఉందన్నమాట మార్కెట్. సో మనం ఈ మార్కెట్ ని అడాప్ట్ చేసుకుంటేనే సాలరీస్ కానీ ప్యాకేజెస్ కానీ హై ఉంటాయి. ఓకే, సో మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో టీమ్, యూ మే ఆస్క్ Anusha, is it worth to learn this one? Yes team, definitely it is worth to learn this particular one. If you come across here team, Playwright QA jobs in 2026 10,000 plus jobs ఉన్నాయి, 95% retention rate ఉంది.
and Fortune 500 companies are using, like almost all MNC companies, product based companies యూస్ చేస్తున్నాయి. సో ప్రజెంట్ సాలరీస్ రేంజ్ వచ్చేసి మనకి 18 lakhs అంటే 16 నుంచి ఆల్మోస్ట్ 30 lakhs వరకు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ యూ హ్యావ్ గుడ్ ఎట్ ట్రాన్స్ఫార్మింగ్ దిస్ వర్క్ ఫ్లోస్, అంటే క్లాడ్ ని యూజ్ చేసి ఎలా స్పీడ్ వర్క్స్ ఇవన్నీ మనం స్మార్ట్ వర్క్ గా చేసాము అంటే వీ కెన్ గెట్ అ మోర్ సాలరీస్ ఆల్సో. ఐ జస్ట్ మెన్షన్ హియర్ యావరేజ్ సాలరీస్ ఎలా ఉంటాయి అనేది మాత్రమే మెన్షన్ చేశాను. సో మీరు కంప్లీట్ గా మాన్యువల్ టెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ అండ్ అదర్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు అంటే ఒక 6 months టైం పడుతుంది టు అండర్స్టాండ్ ద ప్రోగ్రామింగ్ కోడింగ్ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఆల్రెడీ మీరు సెలీనియం బ్యాక్గ్రౌండ్ అంటే you can able to easily adopt the things here. Clear? And who should attend this demo? So ఈ డెమోకి ఎవరెవరు ఫ్లెక్సిబుల్ పర్సన్స్ టు అటెండ్ అంటే ఫ్రెషర్స్ జాయిన్ అవ్వచ్చు, అండ్ స్టూడెంట్స్ అన్నమాట, రీసెంట్ గ్రాడ్యుయేట్స్ జాయిన్ అవ్వచ్చు, మాన్యువల్ టెస్టర్స్, సెలీనియం ఇంజనీర్స్, అండ్ కెరియర్ స్విచ్చర్స్. ఇన్ కేస్ ఒక దాంట్లో వర్క్ చేస్తూ కెరియర్ స్విచ్ అవ్వాలనుకున్న వాళ్ళకి వర్క్ అవుతుంది. డెవలపర్స్ కూడా వర్క్ చేయొచ్చు, అండ్ టీమ్ లీడ్స్, మేనేజర్స్ కూడా. Here I just want to give one real time tip. So you know what happens in my company. My manager is having almost 20 plus years to 25 years of experience and working as a manager. Due to some internal issues, she resigned. After resignation, she is trying to get a job opportunity, but no one is offered up to 6 months because my manager's skill set it's completely belongs to Selenium and other test automations only. There is no playwright in the resume. So what my manager did, so my manager ఏం చేశారు అంటే దిస్ ఇస్ ప్లేరైట్ నేర్చుకొని ప్లేరైట్ కూడా యాడ్ చేస్తున్నారు. ఎప్పుడైతే ప్లేరైట్ యాడ్ చేస్తారంటే విత్ ఇన్ 1 or 2 months లో జాబ్ ఆపర్చునిటీ ఇచ్చింది, బట్ విత్ హై ప్యాకేజెస్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది లర్నింగ్ ప్లేరైట్ నవ్ డేస్. సో మనం క్యూఏలో ఆల్రెడీ కంటిన్యూ అవ్వాలి మన కెరీర్ అంటే కంపల్సరీగా అప్గ్రేడ్ అవ్వాలి అంటే హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ యూ కెన్ డూ స్మార్ట్ వర్క్ టు వర్క్ విత్ AI tools. క్లియర్? సో టీమ్ ట్రైనింగ్ లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి? లైవ్ క్లాసెస్ ఉంటాయి, రికార్డింగ్ సెషన్స్ ఉంటాయి. సో మీకు మైక్రోసాఫ్ట్ నుంచి డైరెక్ట్ గా ప్లేరైట్ కంప్లీటెడ్ సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం, అండ్ సర్టిఫికేషన్ బ్యాచెస్ అనేవి సపోర్ట్ చేస్తాం. వీ కెన్ హెల్ప్ యూ అవుట్. సో వన్స్ బ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మనకి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ కమ్ విత్ మీ అండ్ విల్ డిస్కస్ విత్ యూ 1-to-1 ఆల్సో. కమ్యూనికేషన్ యాక్సెస్ ఉంటుంది, అండ్ డైలీ క్లాస్ నోట్స్ ఉంటాయి, అండ్ వీక్లీ క్విజెస్ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఎ ట్రాక్ టీమ్. ఓకే, so these all are the some of the information which is related to things. So this is all about my demo session related to playwright. Let us coming to the doubt session. Please raise all of your doubts. What are the questions you have? We can go with one by one. May I know the course duration? So team course duration basically 45 days నుంచి 50 days ఉంటుంది. Okay. మన కోడింగ్స్ బేసిక్స్ నుంచి నేర్చుకుంటాం కాబట్టి ఇట్ టేక్ సమ్ టైమ్. ఇనిషియల్ కోడింగ్ Okay, అంటే మీరు టైప్ నేను యాక్చువల్లీ డెమో నేను సగం నుంచి విన్నాను. టైప్ స్క్రిప్టా జావా స్క్రిప్టా ఇప్పుడు యూజ్ చేసేది కోడింగ్ లాంగ్వేజ్? కాబట్టి మీ ట్రైనింగ్ లో కంప్లీట్ గా టైప్ స్క్రిప్ట్ యూజ్ చేస్తాము. ఈ టైప్ స్క్రిప్ట్ లో అది ఏ టైప్ ఆఫ్ కోడింగ్ అనేది యూజ్ చేస్తాం అనేది రేపు క్లాస్ లో చెప్తాను నేను. ఓకేనా? ఎందుకు టైప్ స్క్రిప్ట్, వై నాట్ అదర్ Okay, అంటే ముందు లాంగ్వేజెస్ మీరు అనేది. ఓకే వన్ సెకండ్. సో ఓకే ఎందుకు మీరు అదర్ లాంగ్వేజెస్ మనం ఫస్ట్ టైప్ స్క్రిప్ట్ మొత్తం చెప్పాక ప్లేరైట్ ఆటోమేషన్ స్టార్ట్ చేస్తారా? ఎస్. సో యాజ్ ఫర్ దిస్ డెమో టీమ్ మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఆల్రెడీ ఏఎస్ మనం వర్క్ చేసినప్పుడు మనం ఎందుకు అంటే ఇన్ కేస్ టు ఫిక్స్ ద ఇష్యూస్, టు చెక్ ద కోడ్, కస్టమైజేషన్ ఆల్ ఇవన్నీ చేయాలి అంటే కోడింగ్ లాంగ్వేజ్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. Yes. సో ఈ నాలెడ్జ్ అట్లీస్ట్ వీ కెన్ టేక్ 2 weeks to 3 weeks of time. 2 to 3 weeks సరిపోతుంది టీమ్, నాట్ మోర్ దాన్ దట్. ఓకే, ఓకే లేటర్ ఆటోమేషన్ ప్లేరైట్ స్టార్ట్ చేస్తాం. ప్లేరైట్ ప్రాజెక్ట్ లో మనకి డైరెక్ట్
సో స్టార్టింగ్ లోనే ప్లే రైట్, క్లాడ్ అండ్ ప్రాంప్ట్ జనరేషన్ కాకుండా ఒక 1 వీక్ ఛాలెంజెస్ పైన నార్మల్ గా డిస్కస్ చేద్దాం. ఇన్ కేస్ ఒక సినారియో ఇస్తే ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. లేటర్ ఏఐస్ ని యూజ్ చేద్దాం. మనం డైరెక్ట్ గా ఏఐని యూజ్ చేసామనుకోండి, లాజికల్ థింకింగ్ అనేది లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇనిషియల్లీ వీ కెన్ స్పెండ్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్ ద లాజిక్ పాయింట్ ఆఫ్. సో వన్స్ you understand everything, we can integrate to the Claude and CodeGen everything. Clear? ఓకే. This is what my work plan team, the demo classes plan. రెగ్యులర్ క్లాసెస్ కూడా ఇదే వేళ తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాను. మీరేమైనా ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారా కోర్స్ అయిపోయిన తర్వాత? Certain placement related stuff, we can give you the path where the hirings are happening. Okay, సో మీరు అప్లై చేసుకుని ఇంటర్వ్యూస్ అటెండ్ చేయడమే. అండ్ మనకి టైఅప్ ఉన్న కంపెనీస్ లో ఎక్కడైనా ప్లే రైట్ ఓపెనింగ్స్ ఉన్నాయి అంటే వీ కెన్ డిస్కస్, వీ కెన్ పాస్ విత్ యూ, వీ కెన్ అప్లై విత్ దట్ డైరెక్ట్లీ. క్లియర్? ఓకే. Hello. Hi. Hello. ఎస్ భాగ్యశ్రీ, ఐ కెన్ సీ యూ జస్ట్ రైజ్ ద హ్యాండ్. యా హాయ్ అనిత. అనుష మార్నింగ్ బ్యాచ్ ఉంటుందా మీది? అంటే ఈవినింగ్ కాల్స్ ఉంటాయి మాకు. ఈవినింగ్ 8 to 9 అండి ప్రజెంట్ బ్యాచ్ టైమింగ్. సేమ్ టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు భాగ్యశ్రీ. ఇంకే స్టార్ట్ అయితే ఐ కెన్ టెల్ యూ. యా అంటే మేము ఈటీఎల్ బ్యాక్గ్రౌండ్ అనుష, సో కొంచెం టఫ్ గా ఉంటుందేమో అని అనుకుంటున్నా. సెలీనియం నో ఐడియా. టఫ్ ఏం ఉండదండి. మీకు ఆల్రెడీ కోడింగ్ లాంగ్వేజ్ ఉంది కదా, SQL క్వరీస్ ఉంటుంది. ద సిమిలర్ వే ఇక్కడ కూడా ఉంటుంది. అంతే, ఏం ఉండదు. యా చెప్పాను కదా, జస్ట్ స్మార్ట్ వర్క్ అంతే. యా థ్యాంక్ యూ. స్మార్ట్ వర్క్ మనం హ్యాండిల్ చేయాలి అంటే మన దగ్గర అట్లీస్ట్ నాలెడ్జ్ ఉండాలి కదా. ఆ నాలెడ్జ్ ఇచ్చిన తర్వాత ఛాలెంజెస్ వర్క్ చేస్తాము. సో ఈ ఛాలెంజెస్ ఎలా ఉంటాయి ఏంటి, సో కంప్లీట్ రోడ్ మ్యాప్ అయితే నా దగ్గర ఉంది టీమ్. రోడ్ మ్యాప్ ఏంటి అనేది నేను రేపు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Anisha, Yeah. completely. No, sir. Yeah, టీమ్ ప్లీజ్ they గో విత్. actually completely manual background. There is, అంటే means zero coding knowledge. So even tough గా అవుతుందా, లేకుంటే we can move on. టఫ్ ఏమి ఉండదండి. సో మనం టఫ్ అని ఫీల్ అయితే టఫ్ ఉంటుంది, ఈజీ అని ఫీల్ అయితే ఈజీ ఉంటుంది అంటే. సో హియర్ కోడింగ్ తో ఎలా మాట్లాడాలి, ఎలా వర్క్ చేయించాలి అనేది మనం నేర్చుకుంటే చాలు. ఓకే, సో లాజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లాజిక్ ఎలా ఉంటుంది, ఎలా డెవలప్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కోడ్ చూపిస్తాను ప్రీవియస్ బ్యాచెస్ కి సంబంధించింది. మేబీ కోడ్ చూస్తే యూ మే గెట్ కన్ఫ్యూజ్డ్ అండ్ ఫియర్ ఆల్సో. అందుకని నేను చూపించలేదు ఈరోజు డెమో సెషన్ లో. Okay, from scratch నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇక్కడ కోడ్ చూస్తే మేబీ వీ కెన్ ఫీల్ సంథింగ్ ఇస్ ఆఫ్. సో నేను అసలు ఇదంతా చేయగలను అనిపిస్తుంది, అందుకే చూపించలేదు కోడ్ మీకు. సి, చూడడానికి ఇంత కాంప్లికేటెడ్ గా ఉన్నా కోడింగ్ అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ ఈవెన్ యునో ఈజీగా గానీ ఉంటుంది. ఎప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, క్లియర్ గా మనకి అర్థమైనప్పుడు ఈజీగా ఉంటుంది. అందుకనే నేను క్లాసెస్ తెలుగులో చెప్తున్నాను. నా పాయింట్ అర్థమైనా? Yes, సో నేను ఏవేవో టర్మినాలజీస్ యూజ్ చేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కాదు. సో టెక్నికల్ గా ఏ టర్మ్స్ యూజ్ చేస్తారో అక్కడ మెయిన్ పర్పస్ ఏంటి, అలా యూజ్ చేయడం వల్ల ఉండే బెనిఫిట్ ఏంటి, ఈ పాయింట్స్ మాత్రమే మనం డిస్కస్ చేస్తాం. క్లియర్? సో okay. టీమ్ And ఆల్వేస్ మనం తెలుగులో నేర్చుకుంటాం కాబట్టి చాలా చాలా ఈజీగా ఉంటుంది. మీరు హార్డ్ వర్క్ ఏం చేయాల్సిన పని లేదు. లెట్స్ డూ అ స్మార్ట్ వర్క్. Yeah, Anusha, yeah, this is Vijay. Hello. also మనకి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్ టీమ్, డెఫినెట్లీ యుల్ గెట్ ద కంప్లీట్లీ రియల్ టైమ్ ప్రాజెక్ట్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఓకే, జస్ట్ అవి మా డాక్యుమెంటేషన్ రెజ్యూమ్స్ యాడ్ చేసుకోవచ్చు అంట. పెట్టుకోవచ్చు. ఓకే, ఆల్మోస్ట్ అవి కదా ప్రాజెక్ట్ లో పెట్టుకోవచ్చు. లేదు అంటే ప్రజెంట్ మార్కెట్ లో మీరు ఏదైతే ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తున్నారో సేమ్ ప్రాజెక్ట్స్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, ఏపీఐ టెస్టింగ్ అండ్ గిట్ హబ్ ఆల్సో కవర్ అవుతుంది కదా? ఏపీఐ టెస్టింగ్ మీకు ఆల్రెడీ కోర్స్ కంటెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు షేర్ చేశారు కదా. మీకు అక్కడ ఏపీఐ టెస్టింగ్ ఉంటుంది, గిట్ హబ్ ఇంటిగ్రేషన్స్ ఉంటుంది, CI/CD పైప్లైన్ ఉంటుంది, MCP సర్వర్స్ ఉంటాయి, అండ్ జెన్కిన్స్ ఇంటిగ్రేషన్స్ ఉంటుంది. సో జెన్కిన్స్ విత్ గిట్ హబ్ ఎగ్జిక్యూషన్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్.
It's not like one thing. Yes, Karin. Thank you. Yeah, Anusha, I have a couple of questions. Actually, I'm currently working as a manual tester from last 5 years. So in my current company, we are moving to Playwright. So I observed one thing which is right, being అంటే AI frequent గా యూస్ చేస్తున్నాం కదా. So we are using AI even to clone the repo from Git. So even after automating 100+ test cases using AI, డౌట్ when we get into hello. Yes, I'm able to hear Yeah, clear. when you get into interview, so a couple of my colleagues who are automated about even 100 cases, after they get into interview, they are failing to answer the questions because in interview you can't explain, right? I use AI most of the time in order to write the test cases, and with the AI, and most of my code is written by AI. I just verify those kind of things we can't able to answer, right? Yes. So how Interviews come లో- these scores will reduce those kind of issues for us? Yes, that is a very good thing. సో టీమ్ ఫస్ట్ నుంచి కూడా నేను చెప్తుంది అదే పాయింట్. ఓకే, సో మనకి ఏఎస్ మన టూల్స్ వర్క్ అయితే చేస్తున్నాయి, బట్ మనం మార్కెట్లో ఏదైనా జాబ్స్ అప్లై చేసినప్పుడు మనం ఛాలెంజ్ రిజాల్వ్ చేయాలి మాన్యువల్ గా. సో ఏ టూల్ యూజ్ చేసి చెప్తాను అంటే ఏ కంపెనీ కూడా మనల్ని అలో చేయదు. జస్ట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ స్కిల్స్ ఇన్ ఏఐ పాయింట్ ఆఫ్ వ్యూ, బట్ నాట్ ఎంటైర్ అవర్ వర్క్. ఓకే, సో మన క్లాసెస్ ఎలా ఉంటాయంటే ఐ జస్ట్ షో యూ అన్ ఎగ్జాంపుల్. No need to worry, I can show you directly here. If you check Visual Studio, see each and every concept, like how to handle the data, how to handle the drop downs and calendars, ఇవన్నీ నేను ఏ త్రూ జనరేట్ చేసినవి కాదు, నార్మల్ గా నా టెస్ట్ కేసెస్ ని విత్ ఎగ్జాంపుల్స్ తో టీమ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేసిన సినారియోస్ అన్నమాట. సో మీరు ఇలా మాన్యువల్ గా డెవలప్మెంట్ కోడ్ రాయడం నేర్చుకున్నారు అంటే ఇనీషియల్ గా మీకు ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్ సాల్వింగ్, లాజికల్ థింకింగ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, రేపు ఎవరైనా ఇంటర్వ్యూస్ లో ఏదైనా సినారియో ఇచ్చినప్పుడు ఓకే వీ కెన్ డూ దిస్ వే, ఇలా చేయొచ్చు, వీ కెన్ ఆన్సర్ దట్. ఓకే, సో నా ట్రైనింగ్ లో ఎలా ఉంటుంది అంటే ఇనీషియల్ గా డైరెక్ట్ ఏఐకి అయితే నేను మార్కెట్ ఇవ్వండి. సో ఫస్ట్ బేసిక్స్ అర్థం చేసుకుంటాము, నెక్స్ట్ ప్లేరైట్ యొక్క స్ట్రక్చర్ అండ్ ఎవ్రీథింగ్ అర్థం చేసుకుంటాము. సో మనం నేర్చుకున్న కోడింగ్ ప్లేరైట్ లో ఎంత వరకు యూజ్ అవుతుంది అనేది ఒక 5 to 6 or 10 ఎగ్జాంపుల్స్ చూస్తాము. లేటర్ ఏఐకి ఇంటిగ్రేట్ అవుతుంది. క్లియర్? Yeah. ఈవెన్ ఏఐ రాసిన కోడ్ అయినా మనకు అర్థం కావాలి, ఏం లాజిక్ ఇంప్లిమెంట్ చేసింది అర్థం అవ్వాలి అంటే కోడింగ్ లాంగ్వేజ్ ఉండాలి, నాలెడ్జ్ అంతే. ఓకే, Okay. So another thing, so I can understand that Playwright and automating things are most important, but being a QA, fundamentals and principles, know exactly what is the business of the product we are going to work. It is chala important, but when we go and sit in interview, how much coding and Playwright, so AI and everything will comes in place. How much actually the fundamentals of being a tester and the business knowledge will come in place, which is the actual priority. Even I have a 100% coding knowledge, if I don't know the business and the fundamentals and the principles of being a tester, will I able to get the job? If I have more principles and testing knowledge in the business, having less knowledge in Playwright or any other automation, will I able to get into job? so as you said, based on your experience level, those are required or not required. So if you have more than 5 to 6 years of experience, if you want to go with the Playwright, then yes, we require business fundamentals and all. Okay, just basics, not a complete flows. And with solo experience in Playwright is also, it can able to get the jobs. Getting? So will companies accept the people who having Playwright experience but Yes. no fundamentals and principles of Yes. tester like business? So they just automate the UI and repetitive test case, that's it, right? See, the fundamentals is nothing but the testing fundamentals is always mandatory. So like manual testers, obviously you know what are the fundamentals, right? So that is pretty much enough. There is no specific fundamentals for automation point of view. Okay. Yeah.
So the major thing is here, the market is looking for the people who are having a playwright knowledge with the problem solving skills with the AI tools. Yeah. Okay, that is the main priority right now. Thank you, Anusha. That's fun. Thank you, Karan. Thank you so much for your questions. Yes, Tim, please next. Yeah. అనుష డైలీ క్లాస్ కి నోట్స్ ప్రొవైడ్ చేస్తారా? డైలీ క్లాస్ నోట్స్ ఉంటుంది, పీడిఎఫ్స్ ఉంటాయి, అండ్ ఎవ్రీ వీక్లీ మాక్ టెస్ట్ ఉంటుంది ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ ఛాలెంజెస్ కానీ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఐ కెన్ టెల్ యూ టుమారో వాట్ థింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ విత్ ద పీడిఎఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ వీడియోస్ కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అనుష రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయా? ఎక్స్పీరియన్స్ వరకు పెట్టుకోవచ్చు. సో టీమ్ మీరు కంప్లీట్ గా ఐ కెనాట్ సే డైరెక్ట్లీ, నేను డైరెక్ట్ గా డిస్క్రైబ్ చేయలేను ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మీరు వెళ్ళండి అని, ఎందుకంటే ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోడ్. ఓకే, సో బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు డైలీ క్లాస్లు యాక్యురేట్ గా ప్రాక్టీస్ చేస్తూ సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశారు అంటే యూ కెన్ గో విత్ 1 to 2 years ఆఫ్ ప్లేరైట్ ఎక్స్పీరియన్స్. లేదు అంటే 1 year. సో డిపెండ్స్ అపాన్ ది నాలెడ్జ్ యూ గైజ్ ఆర్ గెయిన్. సో మీరు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో అనుష ఐఎమ్ గుడ్. సో నేను రియల్ టైంలో ఎలాంటి సినారియోస్ ఇచ్చిన వర్క్ చేయగలను విత్ ఏఐ టూల్స్ అండ్ మై టెక్నికల్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అని మీకు కాన్ఫిడెంట్ ఉంది అంటే యూ కెన్ గో విత్ సమ్ ఎక్స్పీరియన్స్ ఆన్ ప్లేరైట్ ఆల్సో. బట్ ఈ ట్రైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాట్ ఓన్లీ ట్రైనింగ్, రియల్ టైంలో ఎలా అయితే మనం ఫ్రేమ్ వర్క్ సెటప్ చేసి క్లాసెస్ క్రియేట్ చేసి వర్క్ చేస్తాము, ద సిమిలర్ వే వీ డూ వర్క్ హియర్ ఆల్సో. ట్రైనింగ్ కూడా కంప్లీట్ రియల్ టైం ఫ్లోని బేస్ చేసుకొని చెప్తాను. అర్థమైందా? థ్యాంక్స్. అనుష రికార్డెడ్ సెషన్స్ ఉంటాయా? టీమ్ డైలీ రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి, మటీరియల్స్ ఉంటాయి. సో క్లాస్ అయిపోయిన తర్వాత మీరు రికార్డింగ్ వీడియోస్ ని రిఫర్ చేయొచ్చు, రివ్యూ చేయొచ్చు. సో ఈజీగా వీకెండ్స్ లో ఉంటుందా క్లాస్? సాటర్డే సండే? మండే టు ఫ్రైడే రెగ్యులర్ క్లాస్ ఉంటుంది, సాటర్డేస్ ఓన్లీ డౌట్ సెషన్స్ ఉంటాయి. అంటే మండే టు ఫ్రైడే మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ పైన డౌట్స్ ఉంటాయి అంతే. ఓకే 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 డన్. హాయ్ అనుష. I think someone raised a hand. Let me go with. Yeah, Amani, please tell me. హాయ్. సో మీ ట్రైనింగ్ కోసం నేను 1 month నుంచి వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా. సో అంటే నేను మాన్యువల్ టెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నా అండి, 8+ years ఎక్స్పీరియన్స్ ఉంది. సో కానీ నాకు ఎప్పుడైనా సరే ఏదైనా కోడింగ్ నేర్చుకుందాము, సెలీనియం, జావా అని చెప్పి ట్రై చేశాను. కానీ అప్పుడు అదంతా ఇది సంథింగ్ ఒక లైన్ రాస్తే కనుక సింటాక్స్ system.out.println సంథింగ్ అలా ఉంటుంది కానీ అది చెప్తుంటే నాకు అర్థమవుతుంటుంది కానీ సో నేను రాయాలి అంటే మాత్రం బై హార్ట్ చేస్తున్నట్టుగా అలా ఉండి సో డిస్కంటిన్యూ చేయడం అట్లా చేశాను నేను. ఇంకా సో మాన్యువల్ నుంచి ఆటోమేషన్ వరకు మూవ్ అవ్వలేదు ఇప్పటి వరకు. సో ఇప్పుడు మా ప్రాజెక్ట్లో ప్లే రైట్ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. సో కంపల్సరీగా నేర్చుకోవాలి సిచ్యువేషన్ వచ్చింది. సో ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, ఎలా నేర్చుకోవచ్చు, ఏమైనా ఇస్తారు? Sure, definitely, Avan. సో కోడింగ్ లాంగ్వేజ్ ని ఎప్పుడు సింటాక్సిస్ వైజ్ గా బై హార్ట్ చేయకుండా దాని పర్పస్ ఏంటి అనేది జస్ట్ అర్థమైతే చాలు, ఈజీగా మనం ఆటోమేట్ చేయొచ్చు. ఓకే, సో కంపేర్ టు జావా, పైథాన్, టైప్ స్క్రిప్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఏ కోడింగ్ లాంగ్వేజ్ ప్లే రైట్ ఆటోమేషన్ టెస్టింగ్ అనేది నేను డీల్ చేస్తాను అనేది టుమారోస్ క్లాస్ లో చెప్తాను. ఈజీగా ఉంటుందామని ఇంకా మనం కెరియర్ ట్రాన్సిషన్ చేయలేదు అంటే మన జాబ్స్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మార్కెట్లో. సో మార్కెట్ చాలా స్పీడ్ గా వెళ్తుంది. సో మనం ఇంకా స్టిల్ మాన్యువల్ టెస్టర్స్ కానీ కెరియర్ స్టార్ట్ చేస్తాము, కంటిన్యూ చేస్తాము అంటే నో వన్ ఈజ్ అలో us టు గివ్ అన్ ఆపర్చునిటీ. ప్రజెంట్ ఏం జరుగుతుందంటే రైట్ నా ఉన్న కంపెనీస్ లో ఉన్న ఎంప్లాయీస్ కి ట్రైనింగ్ ఇచ్చి ప్రాజెక్ట్స్ కి మూవ్ చేస్తున్నారు, రైట్? సో ఇన్ కేస్ వాళ్ళు అడాప్ట్ చేసుకొని వర్క్ చేస్తుంటే ఫైన్. సో అదర్వైజ్ దే ఆర్ స్పెండింగ్ 1 month or 2 months టు చెక్ ద పర్సన్. If person is not performing well, they are just doing layoffs directly. మళ్ళీ మా ఫ్రెండ్స్ కొంతమంది అన్నారు అంటే ఇప్పుడు ప్లే రైట్ కి ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా కానీ సెలీనియం కూడా వచ్చా అన్నట్టుగా అడుగుతున్నారు అని చెప్పి. సో మనం ఎట్లాగా సేమ్ కోడింగ్ లాంగ్వేజ్ కదా. సి అండి, ప్లే రైట్, సెలీనియం,
డిఫరెంట్ లాంగ్వేజెస్కి సపోర్ట్ చేస్తుంది. మేబీ మీరు సెలీనియం విత్ జావా నేర్చుకున్నట్టున్నారు లాస్ట్ టైం. system.out.println అంటే అది జావా. ఓకే. Selenium with Java, Selenium with Python, like this, Playwright with Java, Playwright with Python, ఇవి కూడా ఉన్నాయి. ఓకే. ఇంతకు ముందు రోజుల్లో ఉన్నట్టు ఇప్పుడు హార్డ్ వర్క్ ఏం అవసరం లేదు అంటున్నా నేను. సో ఇక్కడ మనకు కొంచెం టైం అనేది సేవ్ అయింది కదా. సో ఫ్లో ఎలా వర్క్ అవుతుంది, ఎలా కోడ్ రాస్తుంది, ఈచ్ లైన్ ఆఫ్ కోడ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మీరు కోడ్ చూడగానే మీకు ఈజీగా అర్థమైపోవాలి ఏం జరుగుతుంది ఈ పర్టికులర్ టెస్ట్ కేసులో అనేది. అది తెలియాలి అంటే కోడింగ్ నాలెడ్జ్ ఉండాలి. సో ఈ నాలెడ్జ్ అనేది నేను డైరెక్ట్గా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి అప్ టు అడ్వాన్స్డ్ వరకు ఇస్తాను విత్ ఎగ్జాంపుల్స్. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యా, హాయ్ గోపి. Hi, Anusha. So I have total 6+ years of experience in Selenium with Java. So somewhat, some projects I worked in C# also with Selenium. So whether these two languages is enough, whether I need to learn TypeScript also? యా, pretty much enough. Okay. So some in our company, I am working in Selenium projects only. So somewhat shifted to another project. They are asking Playwright knowledge. So that's why I ask about the languages. So these many languages I know I have joined as a Selenium tester. So I worked in these two languages only. So that's why it is enough for Playwright to integrate with these languages. Yes. See, the Playwright, it's completely company specific. Playwright with Java, Playwright with TypeScript. Most of the companies, they are looking for TypeScript with JavaScript. Okay. No. Which programming language I'm going to take it over this training point of view. So ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు అనేది కూడా రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను క్లియర్గా. దెన్ సో కోడింగ్ లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకున్న డౌట్స్ అన్ని కూడా ఈజీగా క్లియర్ అవుతాయి. ఓకే. Whether it is okay Java with Java or C#, it is okay with Playwright, or else need to learn TypeScript and JavaScript? That is perfectly fine. Okay. So already you have two technologies, right? Yes. So you are adding one more technology here, like a TypeScript. Okay. సో మీకు ఆల్రెడీ కోడింగ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇంకా చెప్పాలంటే సింపుల్ గా మీరే టీం అందరికి ఎవరికైనా డౌట్స్ ఉన్నప్పుడు కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దెన్ మీకు ఇంకా ఈజీగా గుర్తుండిపోతుంది ఈచ్ కాన్సెప్ట్. Okay. Thank you. Thank you. Yes, HP. Someone is raised a hand with the name as HP. I think they are disconnected. Yes, Tim, do you have any other questions? Who are already cleared all of your doubts, please drop your hands, okay? Bhagyashree or Karim. Hi, Anusha, ఇది hello. Yes, HP. I think you just joined with HP. May I know your good name? Yeah, my name is Moin actually. So I joined with my laptop, so that his name is called HP, right? So my query is like, so we'll go for the test scripting language. So this is suggestible for the test script, or go with Python for this? TypeScript is enough. TypeScript. Why TypeScript? I'll tell you tomorrow. Okay, and one more query, like, so Python, I have the knowledge with Python actually. So is it complicated to learn this TypeScript? No complication. No complication. It's very easy. See guys, if you already have a knowledge on programming, that is an add-on, okay? That means you guys able to adopt the things easily. మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే నేను యాక్చువల్గా ఇప్పుడు మొబైల్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నాను యాజ్ మాన్యువల్ టెస్టర్ యూజింగ్ పైథాన్ యాక్చువల్లీ ద స్క్రిప్టింగ్ అండ్ వాట్ ఆర్ ఇట్ మేబీ. సో బట్ మీరు చెప్పిన విధంగా ఇదేదైతే ఇప్పుడు మనం వేరే నేర్చుకుంటున్నామో ఇది కంప్లీట్గా మన మొబైల్ టెక్నాలజీ సపోర్ట్ చేయదు, ఓన్లీ వెబ్ రిలేటెడ్, ఓన్లీ నేటివ్ అప్లికేషన్స్ వరకే సపోర్ట్ చేస్తుంది అంటున్నారు, కరెక్ట్? నేటివ్ అప్లికేషన్ సపోర్ట్ చేయదు, మొబైల్ బ్రౌజర్ సపోర్ట్ చేస్తుంది. బ్రౌజర్ వరకు సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఈ ప్లేరైట్ నేర్చుకుంటాం వల్ల మనకి ఫర్దర్ గా సో మొబైల్ రిలేటెడ్ దాంట్లో ఏమైనా యూస్ఫుల్ ఉంటుందండి? నాకు యూస్ఫుల్ ఉంటుందండి. మొబైల్ బ్రౌజర్ టెస్టింగ్ ఎలా చేస్తారు మీరు? ప్రజెంట్ అపిఎం త్రోనే చేస్తున్నారు కదా? అవును, అపిఎం.
సో ఇప్పుడు మనకి ఓపెన్ సోర్స్ ప్లే రైట్ ఉంది కదా, సో ప్లే రైట్ త్రూ అవును. చేయొచ్చు. సో మీకు ఆల్రెడీ మొబైల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు ఇంకా మార్కెట్ లో డిఫరెంట్ అప్లికేషన్స్ ఎక్స్ప్లోరింగ్ కి ట్రై చేయొచ్చు కదా. ఓకే. ఆల్రెడీ మొబైల్ ఉంది, దాని మీద వర్క్ చేస్తే మనకి నాలెడ్జ్ ఏం పెరుగుతుంది. సో అవును. ఇఫ్ యూ వర్క్ విత్ అదర్ వెబ్ అప్లికేషన్స్ ఆర్ బ్యాంకింగ్ అప్లికేషన్స్, ఇన్సూరెన్స్ డొమైన్స్, వీటిలో ఏదైనా వర్క్ చేశారనుకోండి, ఇన్ కేస్ జాబ్ ఆపర్చునిటీ వచ్చింది అనుకుందాం, మీకు యాడ్ ఆన్ అవుతుంది కదా. ఎస్ ఎస్ అంటే ఇప్పుడు ప్లే రైట్ నేర్చుకుంటూ వల్ల నాకు ఇది ప్లస్ పాయింట్ అవుతుంది యాక్చువల్గా. సో నేను బేసిక్ గా అదర్ ప్లస్ డొమైన్స్ అవుతుంది. ఎస్ సో అంటే నేను ఇప్పుడు పైథాన్ తో పాటు టెస్ట్ స్క్రిప్ట్ కూడా నేర్చుకున్నాం బెటర్ ఫర్ దిస్ మీ కోర్స్ స్కిల్ రైట్. సెట్ పెరుగుతుంది అండ్ మేము రెజ్యూమే కూడా వెయిటేజ్ ఉంటుంది. ఓకే ఓకే యా థ్యాంక్స్ అనుష. థ్యాంక్ యూ మోయి. టీమ్, ఎనీ అదర్ క్వశ్చన్స్ ఫర్ మీ? యా హాయ్ అనుష. లైక్ మనం ఇందులో గెట్టింగ్ ఫార్మాట్ ఏమైనా యూజ్ చేస్తామా? లైక్ గెట్ ఇన్ ఫార్మాట్, గెట్టింగ్ లైక్ వెన్ దెన్ ఉంటాయి కదా, Yeah. బీడీడీలో. యా సో గెర్కిన్ విత్ ప్లే రైట్, నాట్ షూర్, లెట్ మీ చెక్. ఐ థింక్ ఉన్నట్టుంది, ఒకసారి ఓకే చెక్ చేస్తాను. కుకుంబర్ ఓకే ఫ్రేమ్వర్కే కదా. యా యా అవునవును. ప్లే రైట్ లో పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ ఫ్రేమ్వర్క్ సెటప్ చేయొచ్చు. ఐ థింక్ కుకుంబర్ ఈజ్ ఆల్సో పాసిబుల్. ఓకే I'll check this thing, Sumant. I'll యా come back to you tomorrow. యా యా షూర్ థ్యాంక్ యూ. Hi, team. ఇంతవరకు మాకు వర్చువల్ ఈటీఎల్ టెస్టింగ్ అనేది ఎక్స్పీరియన్స్ ఉంది. ఫేవరెట్ సైడ్ మూవ్ అవ్వడం కరెక్ట్ Yeah, ఎక్స్పీరియన్స్ obvious. See here, team. ETL testing already experience ఉన్న ప్లే రైట్ మూవ్ అవడం కరెక్టేనా అంటే ఇట్స్ డిపెండ్స్ అన్నమాట. సో మనకి ఓన్లీ ఈటీఎల్ లో ఐ థింక్ ప్యాకేజెస్ తక్కువ ఉన్నాయి, కెరియర్ గ్రోత్ లేదు అంటే జస్ట్ లెర్న్ న్యూ టెక్నాలజీ, యాడ్ ఆన్ అండ్ ట్రై ఫర్ ద ఆపర్చునిటీస్. సో మనకి ఈజీగా మార్కెట్ లో ఎక్కువ ఛాన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, హై రెజ్యూమేస్ ఎవరికైతే జాబ్ ఆపర్చునిటీస్ వస్తారో వాళ్ళకి ఒక్క టెక్నాలజీ, మనం ఎప్పుడు ఒక టెక్నాలజీ మీద డిపెండ్ అయి ఉండకూడదు టీమ్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ మోర్ దాన్ వన్ టెక్నాలజీస్ ఇన్ యువర్ రెజ్యూమే, సో రేపు మనకి ఏ కంపెనీ ఆపర్చునిటీ వచ్చినా ఏదో ఒక టెక్నాలజీ పైన వర్క్ చేసే ఛాన్సెస్ వస్తాయి. ఎస్, డెఫినెట్లీ యూ కెన్ లర్న్ ETL టు ప్లే రైట్ ఆల్సో. ప్లే రైట్ రన్ చేయొచ్చు. ప్లే రైట్ లో ఐ థింక్ DB కనెక్షన్స్ కూడా ఇవ్వచ్చు, సెటప్ చేయొచ్చు. డేటాబేస్ డేటాను రిట్రీవ్ చేయడం, వ్యాలిడేట్ చేయడం కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఆల్సో స్క్రిప్టింగ్ నాలెడ్జ్ మెథడ్ జీరో 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 నాలెడ్జ్ జావా స్క్రిప్ట్ టైప్ స్క్రిప్ట్ అది కూడా బేసిక్ అని సో సారీ, యువర్ వాయిస్ ఇస్ బ్రేకింగ్ ఫర్ మీ. బట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ మీద స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, జీరో నాలెడ్జ్. no worries, I can teach you from the basics onwards. Okay. ఓకే So Ramakrishna, I think you pinged in one question in the chat, right? What about Selenium? Still more JDs have Selenium. Please clear. Job descriptions, right? I can show you the job descriptions. What are the jobs posted in the market the last 1 week? Okay. Then you'll get a clarity tomorrow. Clear, Krishna? Anusha, one more final question for today. Yeah, please. Yeah, actually, మీరు ఇప్పుడు మన డ్యూరేషన్ is like 45 to 50 days, right, for this training course. So after 1 Yes, month also Naveen. start searching for the job by with 45 to 50 days exact గా పడుతుంది. మనకి okay టైప్ స్క్రిప్ట్ కంప్లీట్ అవ్వడానికి ఆబ్వియస్లీ ఇట్ టేక్స్ 1 month. 1 month ఏం పట్టదండి. ఐ థింక్ 2 weeks 3 weeks టైం పడుతుంది. ఓకే, So just guidance system we can go through that Yeah. actually. ఈ 3 weeks లో మనం కోడింగ్ బేసిక్స్ నేర్చుకుంటాము. సో వన్స్ Okay. బేసిక్స్ కంప్లీట్ అయిపోయి మనకి నాలెడ్జ్ బాగా గెయిన్ చేసుకున్న తర్వాత ప్లే రైట్ లో ఇంప్లిమెంట్ చేస్తాం. ప్లే రైట్ ఏంటి అంటే జస్ట్ సిట్ చేసి అంటే కూర్చొని కంటిన్యూస్ గా ఈచ్ అండ్ ఎవ్రీ లాజిక్స్ మనం లర్న్ చేయాలంటే మోర్ దాన్ 60 days పడుతుంది. మోర్ దాన్ 60-70 days పడుతుంది. సో ఇనీషియల్ గా నేనేం ప్లాన్ చేస్తున్నాను అంటే ఇప్పుడున్న స్మార్ట్ మార్కెట్ కి అంత హార్డ్ వర్క్ చేయడం కరెక్ట్ అనిపించలేదు. సో ఇనీషియల్ గా ప్లే రైట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 1 week
1.5 వీక్ ఏం చేస్తానంటే లాజికల్ థింకింగ్ ఎలా ఉంటుంది, ఎలా బిల్డ్ చేయాలనే పాయింట్స్ పైన డిస్కస్ చేస్తాం. లేటర్ ఏఐకి డైరెక్ట్ ఇంటిగ్రేట్ చేసి స్క్రిప్ట్ అనేది డెవలప్ చేస్తాం. ఓకే, ఓకే. యా యా. థ్యాంక్ యూ. So Ramakrishna, I'll check this BDD and Cucumber framework using a Playwright and I'll get back to you tomorrow. Yes, we can integrate with the GitHub Copilot also. That is also possibility. సో 6 months ఏం టైం పట్టదు. సో పీపీటీలో నేను 6 months ఎందుకు యాడ్ చేశాను అంటే ఓన్లీ ఫర్ ద ఫ్రెషర్స్ అన్నమాట. కంప్లీట్లీ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి నేర్చుకోవడానికి అండ్ అర్థం చేసుకోవడానికి ప్రాక్టీస్ చేయడానికి ఆబ్వియస్లీ 6 months టైం పడుతుంది. అంటే 3 months నేర్చుకున్నా 1 month ప్రాక్టీస్ చేస్తారు, నెక్స్ట్ 2 months జాబ్ ఆపర్చునిటీస్ ట్రై చేస్తూ ఫిక్స్ చేసుకుంటారు. అందుకని 6 అని మెన్షన్ చేశాను. బట్ ఆబ్వియస్లీ మనకి 45 నుంచి 50 days అంటే 2 months టైం ఉంటుంది. అండ్ 3rd month వచ్చేసి జాబ్ ఆపర్చునిటీస్ ట్రై చేయొచ్చు. క్లియర్ రామకృష్ణ? సో ఐ కెన్ టేక్ ద ట్రైనింగ్స్ ఆన్ ది టైప్ స్క్రిప్ట్ టీమ్. సర్టిఫికేషన్స్ ఏమైనా ఉంటాయా కోర్స్ కంప్లీషన్ లో? ఎస్, సో డైరెక్ట్ మైక్రోసాఫ్ట్ కంపెనీస్ నుంచి ప్లేరైట్ సర్టిఫైడ్ కంప్లీషన్ బ్యాడ్జెస్ ప్రొవైడ్ చేస్తాంటే వీ కెన్ హెల్ప్ యూ అవుట్ హౌ టు డూ దట్ అండ్ ఆల్. అండ్ అవర్ ఇన్స్టిట్యూట్ సైడ్ సర్టిఫికేట్ మీకు ఎలాగో హెల్ప్ అవ్వదు, బట్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ సర్టిఫికేట్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ కంపెనీ దట్ విల్ గివ్ యూ మోర్ వెయిటేజ్. Yes, Ramakrishna, you have LMS portal access also once you guys are registered. If you miss, so recording classes provide chestamu direct ga. You can check recording classes, daily class note, and the challenges also. So I'll give you one day training on this LMS, how to work with this LMS and how it will help you guys to understand the flows. Okay. For Microsoft certification, do we need to make a payment and appear any exam? Not required. It's right now it is a free of cost. Okay. Okay. అనుష, టైం లిమిట్ ఏమైనా ఉంటుందా రికార్డింగ్స్ కి? లేకపోతే లైఫ్ టైం యాక్సెస్? లైఫ్ టైం ఉంటుందండి, రిమూవ్ ఎలాంటి యాక్సెస్ రివోక్ చేయం. లైఫ్ టైం ఉంటుంది, యూ కెన్ చెక్ ఇట్. ఓకే. సో ట్రైనింగ్ ఆమని ప్రజెంట్ ట్రైనింగ్ వై ఐ రికమెండెడ్ తెలుగు. సో ఇంగ్లీష్లో ఇంగ్లీష్ ఐ కెన్ టీచ్, ఓకే, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. బట్ ఇక్కడ నా మెయిన్ కన్సర్న్ ఏంటి అంటే హూ ఆర్ లర్నింగ్ ప్లే రైట్. సో కంప్లీట్ ప్లే రైట్ నేర్చుకునే వాళ్ళు కంప్లీట్లీ నాన్ ఐటీ నుంచి రావచ్చు, మాన్యువల్ టెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావచ్చు. సో వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే దే డోంట్ నో ఎనీ కోడింగ్ లాంగ్వేజ్. సో ఈవెన్ నేను ఇంగ్లీష్లో చెప్తున్నా కానీ దే మే ఏబుల్ టు గ్రాప్స్, నాకు అర్థమైనట్టే ఉంటుంది. లేటర్ వెన్ ఎవర్ దే ఆర్ ట్రైంగ్ టు డూ ప్రాక్టీస్ దే ఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్. సో టు అవాయిడ్ దీస్ థింగ్స్, సో ఇఫ్ యు ఆర్ లర్నింగ్ సంథింగ్ మస్ట్ యూ హ్యావ్ టు గెయిన్ అ నాలెడ్జ్ ఆన్ దట్. సో అందుకని నేను జస్ట్ ట్రైనింగ్స్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ మీ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్ ఇన్ ఇంగ్లీష్ ఐ కెన్ డూ దట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఫర్ దట్. ఓకే. ఓకే. And do we need to learn JavaScript or TypeScript? JavaScript, both are same, Ramakrishna. So the differences and all I'll discuss with you tomorrow's class. Yes, Tim, there are many trainings in English, but Telugu only the training, this training. So English market lo meer ekkadiki velli English training untundi Tim. English is a completely common language, everyone knows. బట్ ఏంటి అంటే ఇంగ్లీష్లో మనం టర్మినాలజీస్ యూజ్ చేస్తున్న ఎక్స్ప్లెనేషన్ అనేది మనకు అర్థం అయినట్టు ఉంటుంది, బట్ అర్థం కాదు. సో వెన్ యూ కమ్స్ టు ప్రాక్టికల్ దట్ టైమ్ యూ మే ఫేస్ దీస్ ఇష్యూస్. ఐ థింక్ ప్రీవియస్లీ 1% చెప్పారు కదా. సో దే జస్ట్ లర్న్ జావా, క్లాసెస్ వినేటప్పుడు అర్థమైనట్టు ఉంటుంది, బట్ వెన్ దే ఆర్ స్టార్టెడ్ డూయింగ్ ప్రాక్టీస్ దే ఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్. అలానే ఉంటుంది. ఓకే. సో ఎందుకు తెలుగు అంటే మనందరికీ తెలుగు లాంగ్వేజ్ బాగొచ్చు. మనకి తెలిసిన లాంగ్వేజ్లో మనం కోర్స్ నేర్చుకుంటే నాలెడ్జ్ పెరుగుతుంది అంతే. మనకి నాలెడ్జ్ ఇంపార్టెంట్, లాంగ్వేజ్ కాదు కదా. సో రియల్ టైం వర్క్ చేసేటప్పుడు లాంగ్వేజ్ ఇంపార్టెంట్, బట్ నేర్చుకునేటప్పుడు తెలుగు ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఎస్. ఎనీ అదర్ క్వశ్చన్స్? I hope I answered all of the questions which is posted in the chat window. So if you have any kind of questions, make a note. We'll discuss in tomorrow's session.
అనుష 1-to-1 కనెక్ట్ అవ్వాలంటే 1-to-1 కనెక్ట్ అడ్మిన్ టీమ్ కాల్ అరేంజ్ చేస్తారు కిషోర్. రేపు మార్నింగ్ మీరు ఫిజబుల్ టైం ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఒకసారి పింక్ చేయండి, వాళ్ళకి కాల్ అరేంజ్ చేస్తారు మనకి. షూర్. Thank you, team. Thanks to you all for joining today's wonderful demo session, and we can connect tomorrow, same time. Good night, all. Bye-bye. Thank you, Anusha. Thank Thank you. you, team. Bye-bye.